మనం యొక్క ఇది మనం మాట్లాడేటప్పుడు లైవ్లో కామెంట్ పెట్టరు. మనం ఏదైనా పోస్ట్ పెట్టగానే ఇక ట్రోలింగ్, ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. అరే మీరు మగవాళ్ళు అయితే ఓకే, ఒక అమ్మకే ఉడితే జనసేన అని చెప్పుకునే ఏదో నా కొడకల్లారా రండిరా, ఇప్పుడు కామెంట్ పెట్టండి రా. ఓకే, మీ ప్రతి కామెంట్ చదువుతా. ఓకే, బూతులు లేకుండా సబ్జెక్టు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అనే కొడుకు హిందువుల కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పండి దయచేసి. నేను క్రిస్టియన్స్ గురించి అడుగుతలేను, లేకపోతే ముస్లిమ్స్ గురించి అడుగుతలేను. ఓకే, కేవలం ఒక 80 to 90% హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు అని చెప్పుకునే మోడీలు కొడుకు ఇన్ని దేశాలు తిరిగి హిందువుల కోసం చేసిన ఒక్క మేలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు హిందువుల కోసం చేసిన మేలు చెప్పండి. మోడీ అనే లుచ్చనా కొడుకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ లుచ్చనా కొడుకులు హిందువుల కోసం చేసిన ఒక్క మేలు చెప్పండి. అమ్మకు ఉడితే మీరు నిజంగా రాముని భక్తులైతే, మీరు హనుమంతునికి భక్తులైతే చెప్పండి రా. అపాలజెటిక్ సనాతనిలైతే, ముగ్గురు పెళ్ళాలను చేసుకోవాలని సనాతన పురుష సూక్తంలోనో, లేకపోతే మనువాద శాస్త్రంలోనో, లేకపోతే మహాభారతంలోనో, రామాయణంలోనో, భగవద్గీతలో రాసినట్టు చూపెట్టాలరా. కొడుకైనటువంటి ఒక్క పెళ్ళాన్ని కూడా సుఖపెట్టలేనటువంటి పవన్ కళ్యాణ్ అనే లుచ్చనా కొడుక హిందువుల కోసం ఏం చేసిండ్రు చెప్పండి రా. వానికి అయింది అవుతుంది, జోసెఫ్కి అయింది అవుతుంది, ఆమె మేరీ అంట, ఈమె ఇంకోటి అంట. ఎవడు ఏ మతాన్ని మొక్కితే నీకొచ్చిన నష్టం ఏంది? మరి అంత సనాతని అయితే ఈ లుచ్చలండి కొడుకు రష్యన్ అయినటువంటి ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నీ పిల్లలకు బాప్టిజం చేసినావు? ఎందుకు నీ మూడో భార్య క్రిస్టియను? ఎందుకు నేను చెగువీరా భక్తుని అని ఎందుకు చెప్పుకున్నావురా లుచ్చండి కొడక? అంటే ఎథిక్స్, మోరల్స్, ఒక పద్ధతి, ఒక 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 ఏదైనా ఒక్కటని ఉండదు. మరి నేను హిందువునే పుట్టినా, హిందువునే పెరిగినా. ఓకే, నా గుండు వేములవాడలో కొట్టించారు, వేములాడల. ఓకే, కరీంనగర్ జిల్లాలో. అర్థమైందా? సో ఇప్పుడు నా కుటుంబ సభ్యులు హిందూయిజాన్నే పాటిస్తారు. కొడుకు పుట్టక ముందు, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పుట్టక ముందు 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ సంస్థల్ని నీ యొక్క జనసేన అనేది పుట్టక ముందు హిందుత్వం పాటించేటోడు పాటించిండు. దీన్ని బొందబెట్టిన మీ అన్న ఎట్లయితే పార్టీ ఎత్తేసిండో నువ్వు ఎత్తేసినా పాటించాలనుకున్నాడు హిందూయిజాన్ని పాటిస్తాడు. అవునా కాదా? నీకేం సంబంధం రా? పోనీ నువ్వు అంత హిందువుల మీద ప్రేమ ఉంటే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. హిందువుల దగ్గర పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకోకు. కేంద్రం తీసుకునే ఎక్సైజ్ సుంకం తీసుకోకు. అర్థమైందా? కాదు, కాంగ్రెస్ హయాంలో వాడు ముస్లిమో, క్రిస్టియనో, ఇంకోటో అని చెప్తారు కదా. అప్పుడు ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు తగ్గితే మనకు పెట్రోల్ రేటు తగ్గేది. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ పెరిగితే ఇప్పుడు పెరిగేది. ఇప్పుడు నువ్వు ఇథనాల్ యాడ్ చేసి దానికి ఎఫిషియన్సీ రాదు ఇథనాల్. ఎందుకంటే ఆ ఇంజన్స్ ఎక్కువ తాగుతాయి ఇథనాల్ని. ఓకే, అది దీనికి ఉండే ఆక్టైన్ లెవెల్ వేరుంటుంది, దానికి ఉండేది వేరుంటుంది. అట్లాంటప్పుడు మరి ఇథనాల్ యాడ్ చేసినా నాకు పెట్రోల్ రేటు తగ్గదు. కరోనా సమయంలో $20 ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ అయినా నాకు పెట్రోల్ తగ్గదు. అంటే ఏమర్థం రా? ఒక కాంగ్రెస్ అనే ముస్లింల కోసమో లేకపోతే క్రిస్టియన్ల కోసమో పుట్టిందని నువ్వు ప్రచారం చేస్తున్నావు చెత్తలండి కొడక. సో ఆ కాంగ్రెస్ అంటావు. ఆ కాంగ్రెస్ హయాంలో వాడు డీజిల్ మీద తీసుకున్నది ₹3.50. అర్థమైందా? ఆ కాంగ్రెస్ అనేది హిందువుల దగ్గర తీసుకున్నటువంటి పెట్రోల్ మీద ట్యాక్స్ ₹9. హిందువుల కోసమే అవతరించిన ఈ అవతార పురుషుడు అనే లంజ. ఓకే, ఎంత అయింది? హిందువుల మీద పెట్రోల్ మీద తీసుకుంటే ఈ బాప కొడుకులు, బ్రాహ్మణ బనియాల ఉత్తర భారతదేశం వచ్చినాక ఎంత? ₹33 చేసిండు. 300% పెంచిండు పెట్రోల్ మీద. వర్రంగా ఎన్నికలప్పుడు కొంచెం తగ్గించాడు. మరి ఆ 300% పెంచి దోసుకునేడికి వాయే. కరోనా సమయంలో $20 అయినా కానీ అప్పుడు తగ్గకుండా దోసుకునేయమాయే. తర్వాత ఎంత తగ్గించిండు? ₹300 పెంచి ₹10 తగ్గిస్తాడు. అర్థమైందా? డీజిల్ మీద 10 రెట్లు పెంచిండు. అర్థమైందా? వాడు ₹3.50 తీసుకుంటే ఇప్పుడు ₹30 తీసుకున్నాడు. ఎవడరా ఇప్పుడు హిందువులకు ద్రోహి? ఎవడు హిందువులకు ద్రోహి చెప్పండి? వాడు కాంగ్రెస్ అనేటోడు హిందువులకు ద్రోహి? హిందువుల కోసం పుట్టిన అవతార పురుషుడు అని చెప్పి ఈ బ్రాహ్మణ లేకపోతే
అమ్మ కడుపులోకి వెళ్ళి వీళ్ళు అయ్యా అవ్వ ఇద్దరు చేసుకుంటే వాడు బిడ్డ బయటకు వస్తాడు. ఒక శుక్రకణము ఒక స్త్రీలో ఉన్నటువంటి అండం కలిస్తే అది జైగోటుకి ఏర్పడి పిండంగా తయారవుతుంది. ఇది సైన్స్ చెప్పినా ఎవడు చెప్పినా ఎక్కడ చెప్పినా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాయన కలిస్తే వీడి పిల్లలు పుట్టిర్రా, వాడు ఎవడో ఎక్కడనో కూర్చున్న బ్రహ్మ ముడ్డిలోకి వెళ్ళి వచ్చిండా చెప్పండి నాకు. ఎందుకు ఈ చెత్త నింపుతారా బ్రాహ్మణుల చెప్పండి, రండి చర్చకి. రాధా మనోహర్ దాస్ మీ అమ్మ యోనిలకి వెళ్ళి వచ్చినావా లేకపోతే బ్రహ్మ ముడ్డిలకి వెళ్ళి వచ్చినావా చెప్పురా. ఒక సైన్స్, ఒక టెక్నాలజీ, ఏది స్మార్ట్ ఫోన్లు ఇంత ఉంటే మా చెవులలో ఎందుకు చెత్త నింపుతుర్రా? నేను అన్ని మతాలు అడుగుతున్నా. ఇలా ఏది కోపర్నికస్ అన్నట్టు ఆయన ఏం చెప్పిండు, అరే అవుల చెత్త నా కొడుకులు. అప్పుడు రోమన్ క్యాథలిక్ ఇది ఉన్నప్పుడు ఏం చెప్పిండు, భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అంటే కాదురా అయ్యా చెత్త నా కొడక, సూర్యుని చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అంటే ఆయనను చంపేసిర్రు విషం ఇచ్చి. తర్వాత అదే రోమన్ క్యాథలిక్ చర్చ్ చాలా ఏళ్ల తర్వాత మేము తప్పైంది అని సారి చెప్పింది. అర్థమైందా? కాబట్టి చెత్త వాళ్ళకున్న మిడిమిడి పరిజ్ఞానంతో వాళ్ళకి అంత జ్ఞానం లేక ఎవడో ఏదో పుస్తకం 2000-3000 సంవత్సరాల కింద వానికి ఉన్న జ్ఞానంతో రాసింది. నీకు టెక్నాలజీ వచ్చి వాటిని పరిశీలించేటువంటి పరికరాలను కనిపెట్టినాక వాటి గురించి రీసెర్చ్ చేసినాక వాస్తవాలు చెప్తుంటే వాటిని అంగీకరించాలే తప్ప ఆడవడో 2000 సంవత్సరాల కింద చెప్పింది అట్లనే గుడ్డిగా పాటిస్తానడం ఎంతవరకు కరెక్ట్? వాడికి ఉన్న నాలెడ్జ్ లో చెప్పిండు. అది ఆ టైంలో వర్క్ అయ్యేకాడికి అయింది, నష్టపోయేటోళ్ళు నష్టపోయినరు. ఇప్పుడు స్త్రీకి అదే బ్రెయిన్ ఉన్నప్పుడు, అదే కాళ్ళు ఉన్నప్పుడు, అదే చేతులు ఉన్నప్పుడు, ఒక పురుషుడు ఆలోచించే విధంగా ఆమె కూడా ఆలోచించగలిగినప్పుడు, ఆమె కూడా డాక్టర్ కావాలన్నప్పుడు, ఆమె కూడా ఇంజనీర్ కావాలన్నప్పుడు ఇంకా బురికేసుకొని లోపల కూర్చోవాలని వాడు ఎవడో 2000-3000 సంవత్సరాల కింద చెప్పింది ఎందుకు పాటిస్తావు? అప్పుడు ఎందుకంటే కండలతోటి బలం, మజిల్ పవర్ తోటి ఎక్కువ పనులు చేసేవాళ్ళు కాబట్టి, స్త్రీ బలహీనరాలు కాబట్టి కండల పరంగా వాడు ఎవడో రేప్ చేస్తాడనో ఇంకోటో ఉద్దేశంలో వాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు వానికి కోరికలు రావద్దని. కానీ ఆ 3000 సంవత్సరాల కింద ఇప్పుడు అన్ని గన్నులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఉమెన్ కూడా స్ట్రాంగ్ అయ్యారు కదా, తన ఆత్మరక్షణ చేసుకునే శక్తికి ఎదిగారు కదా. సో కాబట్టి దాన్ని ఎప్పుడో 3000 కింద సంవత్సరాలు రాసిన పుస్తకం అది అలా సగం చెత్త ఉంది, సగం మంచి ఉంది. ఆ సగం చెత్తని అట్లనే పాటించాలని ఎందుకు చెప్తున్నారు? అన్ని మతాలు అడుగుతున్నాను. అర్థమైందా? సో కాబట్టి అసలు మతం గురించి ఎందుకు చర్చ? ప్రభుత్వం అనేది ప్రజల ట్యాక్సులు తీసుకుంటుంది. మోడీ అనే కొడుకు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ప్రధాని కాదా? భారతదేశంలో ఉన్న ముస్లింల దగ్గర ట్యాక్స్ తీసుకుంటలేడా? భారతదేశంలో ముస్లింలకి అరబులో ఉన్నటువంటి షేక్ ప్రధానియా? చెప్పురా మోడీలు కొడుక. ఇన్ని దేశాలు తిరిగిన ఆ దేశంలో మరి ముస్లింస్ రాజులు ఉన్నారు, ముస్లిం ప్రధానులు ఉన్నారు, లేదా క్రిస్టియన్ ప్రెసిడెంట్లు ఉన్నారు కదా, అవునా కదా? మరి ఎందుకు తిరుగుతున్నావు? నీకు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడికి ముస్లిం దేశాలతో ఏం పని, క్రిస్టియన్ దేశాలతో ఏం పని? ముస్లిం దేశాల దగ్గర ఎందుకు చదువుకుంటున్నారు? క్రిస్టియన్ దేశాలు ఎందుకు చదువుకుంటున్నారు? అక్కడ ముస్లిం దేశాలతో వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? చెప్పండి రా జన సైనిక కొజ్జారా. పవన్ కళ్యాణ్ కర్మ వల్ల ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, పోతుండే కావచ్చు. ఈడ ట్రీట్మెంట్ నీ ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి హాస్పిటల్ లేదు కాబట్టి ముంబైలో పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుండు. ఇది నీ దౌర్భాగ్య పరిస్థితి. వాడు చంద్రబాబు నాయుడు కొడుకు సాగుకు దగ్గర వచ్చిన కొడుకు నా నిజాం ప్రభువులు, నా కుతుబ్ షాహీలు చార్మినార్ కడితే, మక్కా మసీద్ కడితే, గోల్కొండ టూమ్స్ కడితే, పైగా ప్యాలెస్ కడితే ఈ లాంటి కొడుకు నేను కట్టిన హైదరాబాద్ అంటే తోటి కొట్టాలరా నేను? మరి అంత శక్తి నీకు హైదరాబాద్ లో కట్టే జీల దమ్ము ఉంటే ఎందుకు కడతలేవురా చెత్త నా కొడుక ఆంధ్రప్రదేశ్ లా? ఇది 4వ ముఖ్యమంత్రి నువ్వు. నీకు సొంతంగా ముఖ్యమంత్రి అయ్యే శక్తి లేక పిల్లనిచ్చిన మామని చంపిన చెత్త నా కొడక. నువ్వు సొంత పార్టీ పెట్టుకొని గెలవనుంటివి రా నీకు దమ్ముంటే. నీకు సొంత పార్టీ పెట్టుకొని గెలిచే శక్తి లేని నా కొడక. పెళ్ళాన్నే చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని విమర్శించిన నువ్వు ఇలా వానంత గొప్ప నాయకుడు లేడని అధికారం కోసం వాని బూట్లు నాకుతా అంటే అది నీ కొడక. నీకు భవనాలు కట్టుకోవడానికి, పరిపాలనా భవనాలు కట్టుకోవడానికి పోయి డబ్బులు లేక, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక, అన్ని ఉన్నటువంటి ప్రపంచంలోనే ఏది అత్యంత సంపన్న దేశమైనటువంటి హైదరాబాద్ దేశాన్ని నువ్వు ఈడ భాషా ప్రయుక్త రాష్ట్రం అని తొంపు పెట్టి మొత్తం దోసుకొని, లక్షల ఎకరాలు దోసుకొని ఇవాళ మేం లేకపోతే మీకు లేదు, మాకు ఉన్నదిరా. 500 సంవత్సరాలు మా కుతుబ్ షాహీలు పరిపాలించారు, నిజాంలు పరిపాలించారు, కాకతీయులు పరిపాలించారు. పోండ్రా, ఒక్క
కుక్క చెత్త నా కొడుకు మేము 1000 సంవత్సరాలు మేము స్వతంత్రంగా బతికినప్పుడు మీకు ఆడ శాతనైతే లేదు. మీరు స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్లో బతికే శక్తి లేదు మీకు, అసమర్థులు. కాబట్టే చెన్నైకి పోయినరు. ఆడదంతే హైదరాబాద్కి వచ్చిర్రు. ఈడదంతే మళ్ళీ అమరావతికి పోతారా, ఇంకా లేకపోతే డల్లాస్పురం పోతారా, ఇది చూడాలి. కాబట్టి మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఎవరినైనా బెదిరిస్తా, నేను చౌదరిని, నేను కమ్మాని, నేను కాపుని, ఎవడికి కాపు, ఎవడికి బ్రాహ్మణు, ఎవడు పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు, గోడలు ఎందుకురా నీకు, గోడలు ఎందుకు? ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు కాళ్ళ లెక్కలు వచ్చిండు, ఒకడు ముడ్డి లెక్కలు వచ్చిండు, ఒకడు మూతి లెక్కలు వచ్చిండు, ఒకడు ముక్కు లెక్కలు వచ్చిండు, ఎందుకు? అందరు అమ్మయోని లెక్కలు వచ్చినప్పుడు, అందరికి ఎండ కొడుతున్నప్పుడు, అందరికి మీద సూర్యుడు పడుతున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, నువ్వో వాడివి. ప్రకృతి నన్ను డిస్క్రిమినేట్ చేయనప్పుడు నా పిర్ర మీదనో లేకపోతే నా ఏలు మీదనో నువ్వు ఈకుల పొడివి ఇదని రాలే కదా. ఈ ఎంటికలు వచ్చినట్టుగా ఇటు నువ్వు బ్రాహ్మణుడివి అని ఒక స్టాంప్ వేసి రాలే కదా అన్నప్పుడు నువ్వు వాడి డిస్క్రిమినేషన్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు గొడవలు కడుతున్నావు? ఎందుకంటే నీ ఆధిపత్యం కోసం. అంటే 99% హిందువులని, శూద్రులని సంకనాకిచ్చి వాళ్ళ శ్రమను దోపిడీ చేసి, వాళ్ళ సంపదను దోపిడీ చేసి నువ్వు వాళ్ళ మీద రాజ్యం వెళ్తా అని అంటే నువ్వు హిందూ ద్రోహివి, శూద్ర ద్రోహివి, ఓకే, నువ్వు దేశద్రోహివి. కాంగ్రెస్ హయాంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం కానీ, భారతదేశం యొక్క జీడిపిలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి జీవన పరిస్థితులు కానీ ఇంత అధ్వానంగా లేకుండేరా? హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషులు వచ్చినాక కొద్దిమంది బ్రాహ్మణులు, కొద్దిమంది బనియాలు తప్ప, కొంతమంది కాపు లంజా కొడుకులు తప్ప, ఓకే, లేకపోతే కమ్మ లంజా కొడుకులు తప్ప మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక సాకలి, ఒక డక్కలి, ఒక మాదిగ, ఒక మాల, వీళ్ళందరూ సబ్బండ వర్గాల వారు అనాదిగా నువ్వు సనాతనమన్న చెత్తల, మనువాదమన్న చెత్తల ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే నీవు రాసుకున్న పుస్తకమే తప్పురా. నువ్వు రాసుకున్న పుస్తకంలో వీడు ఇట్లుండాలి, వీడు ఇట్లు అన్న రాసుకున్నావు కాబట్టి ఆ మహనీయుడు అనేటువంటి అంబేద్కర్ గారు దీనికి పరిష్కారం లేదురా అని ఆలోచించి ఈ పుస్తకాన్ని చింపండి అన్నాడు, కాలబెట్టుండి అన్నాడు. అందుకే ఒక రోజు మనువాద దివస్ అనేది, మనువాద దహన దివస్ అనేది చేస్తారు నార్త్ ఇండియాలో. ఎందుకు చేస్తున్నారు? ఇక దానికి వేరే సొల్యూషన్ లేదు. ఇక ఆ చెత్తని, అధర్మాన్ని ధర్మబద్ధం చేసిండు వాడు. అర్థమైందా? ఎంత అన్ఫార్చునేట్ అంటే దీన్ని 1% కూడా అంగీకరించడానికి వానికి మనసు ఒప్పుతలేదు. మరి ఏం చేయాలి? అందుకే వాడు రెబల్గా తయారైండు, అందుకే వాడు నక్సలైట్ అయిండు, అందుకే వాడు తీవ్రవాద అయిండు, అందుకే ఇంకోటి అయిండు. మనం ఎంకరేజ్ చేస్తలేము. అది వాడు ఆయుధం ద్వారా ఏది సాధించలేనిది మనం ప్రొటెస్ట్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మనం ఎంతో గొప్పగా సాధించవచ్చు. కాబట్టి మనం హింసా పంతాన్ని మనం నేర్పిస్తలేము. దట్ డస్ నాట్ మీన్ నువ్వు హింస చేస్తుంటే, నువ్వు కొడుతుంటే కొట్టించుకో అని చెప్పలే. ఎక్కడ ఆత్మరక్షణ చేసుకోవచ్చు, ఒక సెల్ఫ్ డిఫెన్స్ అవసరం. ఓకే, నువ్వు ఒక్కటి నేను ఫస్ట్ కొడతా, కానీ నువ్వు ఒక్కటి కొడితేనే 10 కొడతా. ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా, ఓకే, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఏ దేశంలో కూడా, ఓకే, వాళ్ళ భావ స్వేచ్ఛను తీసేసే హక్కు పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళ అయ్యకు కాదు, మోడీకి కాదు, ఏ బాపన్, ఏ బ్రాహ్మణ్ కానీ, ఏ బనియాల లేదు 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 లేదు. సెడేషన్ యాక్ట్ అనేది, ఓకే, రాజద్రోహం అనేది, ఆ చట్టాన్ని బ్రిటిష్ వాడు భారతీయులను కంట్రోల్ చేయడానికి, అదొక రాజరిక వ్యవస్థ కాబట్టి రాజుల కాలంలో కానీ బ్రిటిష్ వాని కాలంలో కానీ రాజద్రోహ చట్టాలు ఉంటుండే. రాజుని ప్రశ్నించడానికి ఆ హక్కు లేదు. బలమున్నోడే రాజయ్యేటోడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజలందరి అందుకే ఎన్నికలు జరుగుతాయి. మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే శాసనం జరుగుతుంది, అదే చట్టం జరుగుతుంది. కాబట్టి రాజులేవైనప్పుడు, రాజ్యాలేవైనప్పుడు రాజద్రోహ చట్టాలు ఎక్కడిరా? జనసేన కొడకల్లారా. ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళని ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఆ భావ స్వేచ్ఛ ఉన్నప్పుడు అండర్ ఆర్టికల్ 19A ప్రకారం వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ వాళ్ళు చెప్పినప్పుడు నీకు నచ్చకపోతే నీకు కూడా భావ స్వేచ్ఛ ఉంది, నీకు కూడా చెప్పుకునే హక్కు ఉందిరా చెత్త కొడుకులారా అన్నప్పుడు నా భావ స్వేచ్ఛను తీసేస్తా, చంపేస్తా, వేరే దేశం నుండి ఈడికి రా, ఈ దేశం నుండి ఆ దేశం పో, నువ్వు ఓడిరా చెప్పడానికి పో, మరి చెగువీరా అని చెప్పినావు కదా, పో. ఏది క్యూబాకు వాళ్ళు అంచ కాదు, వాడు భారతదేశంలో గెస్ట్కి వస్తాడు, వేరే దేశాల్లో మొత్తం టైం స్పెండ్ చేస్తాడు. భారతదేశ ప్రధాని ఎట్లయితాడు వాడు? మరి పో, మరి ఏ దేశం ఎక్కడికొడుకో పోతాడు. ఏదో టొబాకో అంట, ఐలాండ్ ఏడుందో ఎవరికి తెలియదు. మళ్ళీ ఆడ ఈడేమో వీకెండ్ అంటే వీనికి అవార్డులు వస్తాయి. ఎందుకు వస్తాయి?
వాడికి ఏదో చిల్లర వారెత్తాడు, లేకపోతే వాడితో ఏదో వ్యాపార డీల్ చేసుకుంటాడు. వాడికి డీల్ ఇచ్చినావు కాబట్టి, పైసలు ఇచ్చినావు కాబట్టి వాడు ఏముంది కాగితం అవార్డు ఒకటి ప్రింట్ చేసేయడానికి ఏం పోయింది వాడి. అంతకుముందు ఎవరికి ఇవ్వలే అవార్డు, తర్వాత ఎవరికి ఇయ్యాడు, కానీ వీనికి మాత్రం వీని కోసమే క్రియేట్ చేసిర్రు. అంటే ఏంది, నీ బతుకు ఫేకు, నీ డిగ్రీ ఫేకు, నీ యొక్క ఎవ్రీథింగ్ ఫేకు. అర్థమైందా? గది అదో బతకారా? అట్లా రాసిండా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు అట్లా చెప్పిండా? అట్లా ఫేకు బతుకమని చెప్పిండా? రాముడు చెప్పిండా? అట్లా రాముడు అనేటోడు నేను దేవుణ్ణే కాదురా అని చెప్పిండు. ఆయన ఎక్కడ పుస్తకం రాయమనిలే, రామాయణం రాయమనిలే. బాబనోడు వాని గుల ఎక్కువై వాడు చెప్పినట్టు ఏది ఉన్న వానికి వాడు అధర్మం చెప్పినా కానీ గుడ్డిగా పాటించిండు రాముడు. కాబట్టి అందరూ రాముడు లెక్క నాకు సేవ చేయాలని చెప్పి వాడు రాసుకున్న గుల ఎక్కువై రాసుకున్న పుస్తకం. వాడు వాల్మీకి దాన్ని ఆదర్శ పురుషుడు రాముడు అని దాని టైటిల్ పెడదాం అనుకున్నాడు, రామాయణం పెడదాం అనుకోలే. చదవండి వాల్మీకి రామాయణం. పుస్తకాలు అంగీకరించారు, వాస్తవాలు అంగీకరించారు. ఎవడు ప్రశ్నిస్తే దాని మీద వాడిని బెదిరియడము. ఒక వాస్తవాల ప్రకాష్ రాజు ప్రశ్నిస్తే ఆయనకు 4 ఓట్లున్నాయి అంటాడు. 4 ఓట్ల నువ్వే కదరా. 11 ఏళ్ల నుంచి ఎన్నికల కమిషన్ అన్ని ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన ప్రతి వ్యవస్థని ఏం చేసినావు? ఇలా ఎన్నికల కమిషన్ లో ఎలక్షన్ కమిషన్ అధికారులను నియమించేది సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాడు, ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు, అట్లనే ప్రధాని ఉండేవాడు. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి హోంశాఖ మంత్రిని పెట్టి ఇవాళ ఏం చేసినావు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకంగా ఓటేసిన ఇప్పుడు హోంశాఖ అమిత్ షా కొడుకు, మోడీ కొడుకు కెన్ డిసైడ్ హూ ఇస్ ద ఎలక్షన్ కమిషనర్. అంటే నీ అనుకూలమని పెట్టుకున్నాం కదా, ఎట్లా పనిచేస్తుంది? బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ 24 భాగాలు ఉన్నట్టు అందులో బీజేపీ ఒక విభాగం ఉన్నట్టు ఇలా భారత ఎన్నికల కమిషన్ ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి అనుబంధ సంస్థ అయిపోయింది. ఇలా ఏది మన ఏది రిజర్వ్ బ్యాంక్ కి రఘురామరాజు తర్వాత వేరే ఆయన వచ్చిండే. వేరే ఆయన వస్తే ఆయన వీడు చెప్పినట్టు వాళ్ళు ఉన్న పైసలు ఇవ్వమంటే ఇవ్వలే, ఎమర్జెన్సీ ఫండ్ కోసం దాచిపెట్టుకుని బీజేపీ పార్టీ ఫండ్ కోసం ఇవ్వకపోతే ఆయన తీసేసి ఉర్జిత్ పటేల్ అంటూ పెట్టుకున్నాడు. వాడు వీడు చెప్పినట్టు ఏంటంటున్నాడు, రిజర్వ్ బ్యాంక్ ని బీజేపీ అనుబంధ సంస్థ అయిపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులని న్యాయం తీర్పించిన వాళ్ళని శిక్షించినావు. వాడు నీకు అనుకూలంగా తీర్పించడానికి వాడు రిటైర్ అయినాక వానికి రాజ్యసభ మెంబర్స్ అన్ని ఇస్తున్నావు. సో వాళ్ళు కోర్టులు నీకు బీజేపీ అనుబంధ సంస్థ లెక్క అయిపోయినాయి. అంటే ప్రతి వ్యవస్థను చంపేస్తున్నావు. మరి వీళ్ళందరికీ పైసలు ఓడిస్తుండు, మోడీ గాడిస్తుండా, పవన్ కళ్యాణ్ గాడిస్తుండా? భారతదేశ ప్రజలు ఇస్తున్నారు. అందులో మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులు పెట్రోల్ వేయించుకున్నా అది ఇదే ఇస్తున్నారు. జిఎస్టీ ఎంత పెంచింది కొడుకు? కాంగ్రెస్ హయాంలో జిఎస్టీని వ్యతిరేకించండి చెత్తనా కొడుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెస్తే. ఆధార్ సంఖ్యను వ్యతిరేకించండి చెత్తనా కొడుకు. పైసలు వేస్తున్నాడు. మళ్ళీ అవే ఇవాళ గొప్ప అంటున్నాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో పేదవారికి ఏది ఎక్కువ ట్యాక్స్ వేయొద్దు, వాళ్ళకి కూడా బతికే హక్కు ఉంది భూమి మీద అని చెప్పి పాలు, బట్టలు, చెప్పులు మీద 0% ట్యాక్స్ తీసుకున్నాడు. ట్యాక్స్ తీసుకోలే అసలు. అర్థమైందా? ఎందుకంటే పేదవాడికి ఆదాయం తక్కువ ఉంటుంది, వాడికి కనీస అవసరాలు ఉంటాయి, వాటి మీద ట్యాక్స్ తీసుకుంటే వాడు అఫోర్డ్ చేయలేడని. అట్లాంటిది ఈ లంజకొడుకు వచ్చినాక, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎంత ట్యాక్స్ పెంచిండు? ఆ కాంగ్రెస్ హయాంలో 0 ఉంటే ఈ లంజకొడుకు వచ్చి 5 చేసిండు. వాని కాలంలో 5 ఉంటే 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. అర్థమైందా? అంటే నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఈ లంజ 1800 లేదంటే ఒక 3000 కట్టాలి, 2800 కట్టాలి. అర్థమైందా? సో 18% అనేది స్టాండర్డ్ చేసిండు. ఇంకా లగ్జరీ వస్తువులు అనుకుంటే ఇంచుమించు 2800 కట్టాలి. అంటే ఒక 10,000లో 3,000 ఇంకే కట్టాలి. ఏ దేశంలో కూడా 28% ట్యాక్స్ ఏ దేశం లేదు. అమెరికాలో మాక్సిమం 9 ఉంది, అంటే 10 లోపలనే ఉంది. అర్థమైందా? సో అట్లాంటిది 30% దాకా ట్యాక్స్ తీసుకుంటాం. ఇది కాకుండా వేరే దేశం నుంచి వస్తువులు ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఇక దాని మీద వేసే ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అనేది ఇక అది దానికి 30% 40% ఎంతనో ఉంది. అంటే ఇక అది ఇంపోర్ట్ చేసుకోలేని స్థాయిలో రేట్లు వేస్తున్నాడు. ఒక ₹1,00,000 ఐఫోన్ వేరే దేశంలో కొనుక్కుంటే ₹1,00,000 అయితే భారతదేశంకి వస్తే ఆ జిఎస్టీ ప్లస్ ఇంపోర్ట్ ట్యాక్సులు కలిపి 1,40,000 1,50,000 మినిమం అవుతాయి. ఇక కార్లు గీర్లు ఆలోచించండి. మరి ఇన్ని డబ్బులు ఏడబోతున్నారు ఇలా? ఈ లెక్క అడిగితే నేను దేశద్రోహి, నేను హిందూ ద్రోహి. ఎట్లరా? వాడవాడంటాడు రామాలయంలో దోసుకొని హిందువుల దగ్గర దోసుకుంటే తప్పు కాదంట.
వాళ్ళు మైనారిటీ ఉన్నారు, అయినా వాళ్ళకు కూడా నువ్వు ప్రధాని, వాళ్ళు కూడా భారతదేశ చట్టాలు పాటిస్తున్నారు, వాళ్ళు కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఓకే, వాళ్ళు భారతీయులే. ఓకే, సో మనం ఏంది మెజారిటీ గురించే మాట్లాడదాం. ఓకే, మైనారిటీ అనేది వాళ్ళు కట్టేది తక్కువనే, వాళ్ళకి ఒక నష్టం జరిగినా ఒక నష్టమే కానీ బట్ రిలేటివ్లీ ఇంపాక్ట్ తక్కువ. మెజారిటీ హిందువులే కదా భారతదేశంలో, ఆ మెజారిటీ హిందువుల దగ్గరనే నువ్వు ట్యాక్సులు తీసుకుంటున్నావు. నువ్వు ఏ డెసిషన్ చేసినా మెజారిటీ హిందువులకు మంచి జరగాలి, చెడన జరగాలి. సో నీవు వచ్చినాక హిందువుల కోసమే అవతార పురుషుని అమ్మ బతుకున్న రోజులేమో అమ్మను వాడుకున్నాడు మార్కెటింగ్కి. అమ్మ చచ్చిపోయినాకనే అమ్మకే ఉట్టలేదు అంటున్నాడు, యోని లెక్కలు రాలేదంటుండు, పైకెళ్ళి ఆకాశం లెక్కలు వచ్చిందంట. వాడు యజ్ఞం చేస్తే బాపనోడు యజ్ఞంలోకి వెళ్ళి అల్లకెళ్ళి వీడు పుట్టుకొచ్చిందన్నట్టు అది చెప్పుకుంటుండు వాడు. అంటే ఒక్కటన్నా నిజాయితీ. మరి అమ్మ చచ్చిపోయిన అమ్మవర్రా చెప్పండి రా, కామెంట్ పెట్టండి రా కొడకల్లారా. ఇంతకుముందు ఏది పాపం కానీ ఆయన కూడా హిందువే, భరత వర్షన ఏదో ఉంది ఆయనది సంస్థ. ఓకే, ఆయన రమణమూర్తి అంటే ఆయన ఒక ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు. ఓకే, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, వాస్తవాలు మాట్లాడుతుండు, ఫ్యాక్ట్ చెక్ మాట్లాడుతున్నాడు. కృష్ణుని బొమ్మ తీసేసి మోడీ గాని బొమ్మ పెట్టినావు తప్పు కాదురా, రాముడికి నువ్వే దారి చూపెడుతున్నావు పిచ్చినా కొడక. మరి నువ్వు రాముడు దేవుడని, మరి దేవుడు మనకి దారి చూపెడతాడా, నువ్వు దేవునికి దారి చూపెడతావా? అప్పుడు దేవుడు ఎట్లయితాడు అని ఒక మామూలు టోన్లో ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్, యూట్యూబ్ ఛానల్లో డిబేట్ పెడితే కోడు యొక్క ఆర్ఎస్ఎస్ కొడుకు వచ్చి చెప్తాడు కొడుతున్నాడు. నీ కోడి ఇచ్చిన రాకు, నువ్వు ఎట్లా చెప్తాడు కొట్టినావు, మా గొట్ట రాకనా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని జైల్లో పెడతావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? నీకు ఓడిచ్చిండు హక్కు. ఇలా అన్ని సంస్థలకి ఎవరినైనా ఈడీ పంపిస్తున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నావు. మరి అన్ని సంస్థల లెక్క ఆర్ఎస్ఎస్ సంస్థ కదా, ఏది నీ రిజిస్ట్రేషన్ నంబరు, నీకు ఓడి ఫండింగ్ ఇస్తున్నాడు, ఆ డబ్బులు ఎడ ఖర్చు పెడుతున్నావు, లెక్కేది ఎందుకు చెప్పవు? అందరికి మాకు రూల్స్ చెప్తావు, అవి నీవెందుకు పాటించవు? ఆర్ఎస్ఎస్ సంస్థను ఎందుకు రిజిస్టర్ చేయవు? దానికి ఎక్కడ ఫండింగ్ వస్తుంది, ఎవడిస్తున్నాడు, సోర్స్ ఏంది అనేది మాకు ఎందుకు చెప్పవు? 40% సర్కారా అంటే తన్నీరు కర్ణాటక ప్రజలు. మరి అట్లాంటిది ఈడీ అనేది ప్రతిపక్ష పార్టీల కోసం పెట్టినరా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనే సంస్థని ఓకే సో కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి పెట్టిర్రా? ప్రతిపక్షాల యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి పెట్టిర్రా? దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? దానికి ఎన్నికలు ఎందుకు కదా? వాటిని ఒక్క బీజేపీ నాయకుడు అవినీతి పరుడు లేడా? పక్క పార్టీలలో అవినీతి పరుడని నువ్వు పంపించిన కేసులలో అక్యూజేషన్స్ ఉన్నప్పుడు మరి వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకొని కేసులు లేకుండా చేయడం ఏంది? ఇవన్నీ అడిగితే నేను దేశద్రోహిని, నేను హిందూ ద్రోహిని, వేరే ఇక్కడికి రా నీ సంగతి చూస్తా, అక్కడ ఉన్నాడు మాట్లాడితే ఇది చేస్తా, లేకపోతే దంచుతా, కొడతా. ఎవడిచ్చిండు మీకు హక్కు? నిన్ను ప్రజలందరూ, భారతదేశ ప్రజలు, హిందువులందరూ అనుకుంటే మిమ్మల్ని పొట్టు దంచరాదా మాకు? చెప్పండి రా గాడిద కొడుకులారా, ఆల్రెడీ దంచడానికి రెడీ ఉన్నారు మీకు అర్థమైతలేదు పిచ్చినా కొడుకులు. మీరేమనుకుంటారు? రాముని పేరు చెప్తే ఎడినా కొడుకులు ఈడిని దోసుకోవచ్చు ఈ శూద్రులు వీళ్ళందరూ అనుకుంటున్నావు. ఆల్రెడీ వాళ్ళకి లోపల మరుగుతా ఉంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా వచ్చింది? పార్టీలు అవసరం లేదు, ప్రజలే రోడ్ల మీకు వస్తారు. హిందువులే, ఎవరు రావద్దు, ముస్లింస్ రావాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్ రావాల్సిన, హిందువులే వస్తారు. హిందువులే వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ బనియాల కాల పెడతారు. అది దూరం లేదు, మీరు అనుకుంటున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాదురా, నువ్వు కాంగ్రెస్ అని వాడిని దుష్ప్రచారం చేసి వాడిని ప్రశ్నిస్తేనే కదా, వాడి మీద స్కామ్లను బురద చల్లితేనే కదా వాడు ఎంత మంచి చేసినా. అరే నువ్వు ఎంత వరుతున్నావు? మరి 2014 కంటే ముందు వీడు ఒక్కసారి కూడా మతం తీయలే. ఏది హవాయి చెప్పులు అంటే అదే మన యొక్క ఉంటాయి కదా ఈ చెప్పులు, ఆ చెప్పులను వేసుకునేటోని హవాయి జహాజ్ అంటే విమానంలో తిప్పుతా అని చెప్పిండు వీడు. అర్థమైందా? ఒక్కొక్కరి అకౌంట్లో కాంగ్రెస్ వాడు దోషిన సొమ్ము విదేశీ బ్యాంకులలో ఉంది, అది తెచ్చేస్తే ఒక్కొక్కరి హిందూ అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నాడు. ఓకే, సో ఇట్లాంటి చెప్పిండు వాడు. 100 స్మార్ట్ సిటీలు కడతా అన్నాడు, స్వచ్ఛ భారత్ అన్నాడు, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఇప్పుడు అవి ఏం లేవు. మంగళసూత్రము, ముజ్రా, లౌడా గివారా? మరి 2014 కన్నా ముందు గివే చెప్పనుంటివి. అప్పుడు ఏమన్నారు? ఇంకా ఈ హిందుత్వ పెడితే ఓట్లు వస్తలేవని ఏమన్నారు? మాది హిందుత్వ గానే కాదు, మాది సెక్యులర్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అధికారానికి వచ్చినాక అవి వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, వీడి దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. కాదు, ఇథనాల్ కలిపినప్పుడు ఎందుకు పెట్రోల్ రేటు తగ్గాలి కదా? ఇథనాల్ తక్కువ రేటుకి వస్తుంది కదా, రైట్? అది రైతులకు హెల్ప్ కావాలి. దానికి ఇంజన్ సపరేట్ ఉంటుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు యొక్క రేటు తగ్గిస్తావు. మీరు అమెరికాలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ తక్కువ రేటు ఉంటుంది, రెగ్యులర్ పెట్రోల్ ఎక్కువ రేటు ఉంటుంది. దాని పికప్ వేరు ఉంటుంది, దాని యొక్క మైలేజ్ ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది.
అన్నప్పుడు అది పెట్రోల్ మీద డిపెండెన్స్ తగ్గియాలన్నప్పుడు ఎస్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ద ప్రైస్. తగ్గారు. ఎందుకు కాంగ్రెస్ హయాంలో మరి తగ్గేది ఇంటర్నేషనల్ దేనికైనా తగ్గేది. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ తగ్గితే అంటే ఏమర్థం? మెజారిటీ 90% హిందువుల దగ్గర ఈ లంచ్ కొడుకులు దోసుకుంటుండ్రు, బాపన బ్రాహ్మణ కొడుకులు. దీని నుంచి దృష్టి మార్చడానికి పొద్దుగాలేస్తే మతం తీసుకొని వస్తారు. రామ మందిరంలో హిందువుల పైసలు హిందువు దోసుకుంటే తప్పు కాదంట. ఏ చెప్పుతోటి పెట్టాలి విని? మరి అట్లయితే హిందువుల పైసలు దోసుకుంటే తప్పు కాదు కదా. అంబానీ గాని దగ్గర ఉన్నాయి, అదానీ గాని దగ్గర ఉన్నాయి, మోడీ లుచ్చనా కొడుకు గాని దగ్గర ఉన్నాయి, అమిత్ షా గాని దగ్గర ఉన్నాయి. హిందువుల కోసం పంచిపెట్టండి, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకండి, అయిపోయింది కదా. హిందువుల పైసలు హిందువులతో తీసుకుంటే తప్పు కాదు కదా. ఓన్లీ క్రిస్టియన్ దగ్గర ముస్లిం దగ్గర ట్యాక్స్ తీసుకోండి, హిందువుల దగ్గర ట్యాక్స్ బంద్ చేయండి. కొట్టాలి. మళ్ళా నీతులు చెప్తున్నారు. ప్రజా సమస్య మాట్లాడు, ప్రజా సమస్య గురించి మాట్లాడు. మతం గురించి కావాలనుకుంటే నువ్వు మఠాధిపతిగా, పీఠాధిపతిగా, లేకపోతే గుళ్ళె పూజారిగా, లేదు అంటే నీకు వేరే మతంలో విక్కేది ఉంటే అల్ల పోయి ఇమాంగా, లేకపోతే అల్ల పోయి పాస్టర్గా. నీకు మతం గురించి కావాలంటే. మతం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం. ఆడ ఎవడు ఉన్నట్టు ఏ మతానికి సంబంధించిన చారిత్రక ఆధారం ఎక్కడా లేదు. స్పేస్ లో అక్కడ ఉండే టెంపరేచర్లు, అక్కడ ఉండే వాతావరణము, వేరే గ్రహాల్లో ఉండే వాతావరణము, ఒక జీవి బతకడానికి అనుకూలమైన వాతావరణం ఎక్కడా లేదు. భూమి మీద కూడా 75 నుంచి 80% నివసించడానికి అనుకూలమైన లేదు. 75% నీళ్ళే వచ్చినాయి. ఆ 25% భూమిలో కూడా చాలా వరకు ఉపయోగం లేదు. అడవి ప్రాంతాలు, దట్టమైనవి, అది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లేదు. ఒక 5% భూమిలోనే మనుషులము ఉంటున్నాం. ఒక 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మందిలో ఎవడరా దేవుడు ఏడున్నాడు రా? నీ రాముడు ఏడున్నాడు? నీ అల్లా ఏడున్నాడు? నీ జీసస్ ఏడున్నాడు? చూపెట్టను రా. ఎవడో బతుకు తెరువు కోసం, ఈ జనాలని అందరినీ కంట్రోల్ చేయడం కోసం, వీళ్ళ దగ్గర పైసలు దోసుకోవడం కోసం ఎవరి చెత్త ఎవరి దుకాణం వాడు తెరుచుకున్నాడు. అర్థమైందా? ప్రతి మతంలో వాడు కూర్చుండి తినాలనుకున్నాడు, పైసలు సంపాదించడానికి వేసుకునే వేషాలు ఎక్కడ వాడు లేడు. ఓకే, అర్థమైందా? అయినా జనాలు ఎందుకు పోతారంటే వానికి సైకలాజికల్ గా వానికి ఒక ఏమంటారు, వానికి ఒక హీలింగ్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు వాడు సద్గురు అనేటోడు ఏంది వాంది లొల్లి? వాడు జనాల దగ్గర పైసలు వసూలు చేస్తున్నాడు. వాడు వాని కొడు బిడ్డ అల్లుడు వాళ్ళు ఇంకా వాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరు కూర్చున్న దగ్గర వాళ్ళు ఎక్కువ బ్రాహ్మణ లంచ కొడుకులే ఉంటారు. ఓకే, కూర్చున్న దగ్గర వాని ప్రజల శూద్రుల పైసలు దోసుకోవాలి, గంతే. వానికి కష్టపడేది లేదు. కానీ వాడు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి సుప్రీం పవర్స్ ఎక్కడి? మరి అట్లయితే ఈ సద్గురు కానిటువంటి వానికి మన బ్రెయిన్ వస్తే ఎయిమ్స్ లో ట్రీట్ చేసుకున్నాడు. ఎందుకు వాడు ఇట్లా అని పామును పట్టుకొని ఇట్లా అనుకుంటే వానికి హీల్ కావాలి కదా. ఇంతమంది వేణుస్వామి ఎవడోడో, ఓకే, ఎవడన్నా కానీ, ఓకే, చాగంటి బోగంటి పాస్టరు ఎవరన్నా తీసుకో, ఒక్క భూమి 24 గంటలు అవుతుంది కదా దాని చుట్టూ తాగడానికి. దాన్ని 24 గంటల ఒక్క సెకండ్ మార్చండి మీకున్న శక్తియుక్తులతో. నేను ఒప్పుకుంటా మీరు పవర్ఫుల్ అని. అర్థమైందా? ఏం మాట్లాడతారు? ఎందుకు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఎందుకు మీరు క్యాష్ చేయాలనుకుంటున్నారు? ప్రజల్ని అందుకే అంటున్నా, ద ఓన్లీ వే టు బ్రింగ్ చేంజెస్ యూ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్. ఓకే, ప్రజలకి వాస్తవాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళ కూర్చున్న దగ్గర పని చేయకుండా పైసలు కావాలి కదా. కాబట్టి నన్ను హిందూ ద్రోహి అని ముద్ర వేయాలి, లేకపోతే దేశద్రోహి అని ముద్ర వేయాలి. వెరీ అన్ఫార్చునేట్. ఎలా తులసి చందు అనట ఆమె చెప్పేటివన్నీ నాకు నచ్చుతాయా? నచ్చకపోవచ్చు. ఆమె అన్నిట్లో పర్ఫెక్టా? కాకపోవచ్చు. లేకపోతే ఆమె ఒక పార్టీకి కొంత అనుకూలంగా ఉందా? ఉండొచ్చు. బట్ స్టిల్ ఓకే, ఆమె ఒక ప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడుతుంది. ఆమెకున్న పరిజ్ఞానంలో ఆమె చెప్తుంది. ఆమె విప్లవశ్రీ కానీ, తులసి చంద్ కానీ, ఇంకెవరన్నా కానీ. ఓకే, సో నాకు నచ్చకపోతే దానికి కౌంటర్ గా నేను మాట్లాడతా. ఏది అమ్మ నువ్వు చెప్తున్న దానిలో ఇంత ఒక 50% కరెక్ట్ ఉంది, 50% నీకు అండర్స్టాండింగ్ లేదు, లేదా యూ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్తా, అంతవరకే. కానీ ఆమె క్యాథలిక్, ఆమె రోమను, ఆమె క్యాథరిను, ఆమె ఇంకోటి నాకెందుకు? ఆమె క్యాథరిన్ అయితే మాట్లాడే హక్కు లేదా క్యాథరిన్కి? క్యాథరిన్ భారతీయురాలు కాదా? భారత చట్టాలు పాటిస్తలేదా? ఆమె భారత పౌరసత్వం లేదా? ఆ భారతదేశంలో ఉన్న క్యాథరిన్లకి ప్రధాని మోడీ కాదా? చెప్పండి రా. భారతదేశంలో మొదటి స్వతంత్ర సమరయోధుడు ఎవడ్రా? టిప్పు సుల్తాన్. అర్థమైందా? ఆయన డాగరు, ఆయన సింహాసనము, ఆయన మైసూరు సామ్రాజ్యాన్ని ఫస్ట్ ఆక్యుపై చేసిరాళ్ళు. అర్థమైందా? ఇప్పటికీ లండన్ మ్యూజియంలు ఉన్నాయి. ఆయన చచ్చిపోయినాక ఆయన శవం దగ్గరికి 6 గంటల దాకా ఒక బ్రిటిష్ ఆఫీసర్ రాలే, భయపడ్డారు ఇంకా వీడు బతుకున్నాడేమో అని. సో ఇప్పుడు ఆయనకి ఏ మతాన్ని అంటగడతారా? మతంకి ఏం సంబంధం రా? రాజ్యాలు యుద్ధం చేసుకున్నది రాజులు. ఓకే, రాజ్యం కోసము, అధికారం కోసం యుద్ధం చేసుకున్నారు. మతం పేరు మీద భారతదేశంలో ఏనాడు ఒక్క యుద్ధం కూడా జరగలేదు.
యొక్క ఏది ఛత్రపతి శివాజీ అనేటోడు హిందువుల కోసం ఏమీ చేయలేదు. అర్థమైందా? అది హిందువుల కోసం పోరాడలేదు. ఆయన తన రాజ్యం కోసం పోరాడిండు. ఆయన ఆర్మీలో సైన్యాధ్యక్షులు కానీ ఆయన లోపల సగం ఆర్మీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. అర్థమైందా? తీయండి, చరిత్ర చదవండి. కాబట్టి మతం ఎందుకు వచ్చింది? వాళ్ళ నాయన అహ్మద్ షా దగ్గర పనిచేసిండు. ఆయనకు ఆర్మీని సప్లై చేస్తాడు వాళ్ళ నాయన. అందుకని కొన్ని అక్కడ ఈ పూనా పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఆ భూమిని అక్కడ వచ్చేటువంటి ట్యాక్స్ వసూలు చేసుకుని నాకు సాయం చేసినావు కదా, ఆర్మీని సప్లై చేసినావు కదా అని ఆ యొక్క ముస్లిం రాజు అయినటువంటి అహ్మద్ షా వాళ్ళ నాయనకి అప్పచెప్పిండు. ఆ విధంగా వాళ్ళ నాయన తర్వాత ఇతను ఆ వారసత్వంగా ఇది చేసిండు. వాళ్ళకి అనుకూలంగా పనిచేసిండు. ఔరంగజేబ్ కూడా అనుకూలంగా ఒప్పుకున్నాడు శివాజీ. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే ఆ యొక్క ఏది అతను ఎప్పుడైతే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తామని హైదరాబాద్ సంస్థానం ఎట్లయితే మొఘల్ సామ్రాజ్యాన్ని కలుపుకుంటా అంటే ఆయన ఒప్పుకున్నాడు. పురందర్ సంధికి ఒప్పుకున్నాడు. తర్వాత కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి వాళ్ళిద్దరి మధ్యలో. అందుకనే అయింది తప్ప మతం గురించి కాలే. మీకు చెత్త మళ్ళీ పోనీ ఆ శివాజీ కొడుకునో మనమన్న ఉంచిర్రా అని శూద్రుడని ఆయనకు రాజ్యాభిషేకం చేయలేదు. తర్వాత ఒకనికేమో రాయగఢ్లో వదిలేసిర్రు, ఇంకోనేమో సతారాలో వదిలేసి ఈ యొక్క వీడు పూనా కేంద్రంగా ఈ యొక్క వీళ్ళు బ్రాహ్మణులు పేష్వాలు పరిపాలించారు. వీడు ప్రధానమంత్రి అని చెప్పి ప్రధానమంత్రి పరిపాలించాడు. ఛత్రపతి నామకే వాస్తు చేశారు. అంటే ఈ బాపన్ల కొడుకులు ఎంత గలీజ్ కొడుకులో మీరు ఆలోచించండి. ఆ పూనా కేంద్రంగా పరిపాలించిన పీష్వాల కాలంలోనే దళితుడికి వాడి నీడని తాకలేదు. ఓకే, వాడి నీడ కూడా పడడానికి ఇష్టం లేదు. అందుకే తర్వాత వాడి యొక్క ఉమ్మి ఎడ కింద పడుతుందని వాని మూతికి ముంతగట్టిర్రు. వాని ముడ్డికి ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా వాని శరీరంలోకి వెళ్ళి ఉమ్ము ఇంకోటి పడితే ఉచ్చనో పడితే అది వాడే దూడ్చుకుంటూ పోవాలని చెప్పి ముడ్డికి చీపురు కట్టిర్రు. ఎక్కడ చేసిర్రు? ఇది పూనాలో చేసిర్రు ఈ పీష్వాలు. అర్థమైందా? ఇట్లనే ఈ మైసూరు టిప్పు సుల్తాన్ తీసేసి ఇంకో బాపనని పెట్టిర్రు. ఓకే, బ్రిటిష్ వాడు, ఎందుకంటే మాకు అనుకూలంగా ఉంటాడని చెప్పి ఆ యొక్క ఏది వడయార్లు. ఆ వడయార్ల కాలంలోనే దళిత స్త్రీకి పై వస్త్రం ఉండకూడదు, అంటే బ్రెస్ట్ ఓపెన్ ఉండాలి. వాళ్ళ బ్రెస్ట్ సైజుని బట్టి వాడు ట్యాక్స్ వేసిండు. అర్థమైందా? అందులో ఒక ఆమె నీకు ట్యాక్స్ కట్టడానికి ఆమె పైసలు లేక నంగేలి అనేట ఆమె సినిమా కూడా వచ్చింది. ఆమె ఏం చేసింది, నాకు ఈ బ్రెస్ట్లే వద్దురా అని 2 కోసి ఈ బ్రాహ్మణ శైలిలో పెట్టి చచ్చిపోయింది. సో ఎంత క్రూరుడు, ఎంత నిష్ఠుడు, ఎంత దరిద్రుడు ఈ బ్రాహ్మణము వాని థాట్ ప్రాసెస్ మీరు ఆలోచించండి అని నేను ప్రాధేయపడుతున్నా. ఏ లాకు మాట్లాడు ఈ ఇందులో ఉన్న వివక్షని మీరు అదే మనుధర్మశాస్త్రము బ్రాహ్మణోడి రాజ్యాంగము చదవండి. వాడు బాపనోడు చెప్పే ఆ సంస్కృతంలో మనకు అర్థం కాకుండా చెప్తాడు. దాని తెలుగులో అర్థం చెప్పరా కానీ అడుగుండ్రి. ఏ బ్రాహ్మణుని కాలం మొక్కకండి. అర్థమైందా? సో అడగండి, వాళ్ళు ఏం రాస్తారు మనుధర్మశాస్త్రం తీయండి. బాపనోడు అంటే దేవుడితో సమానం అంట. ఆ బాపనోడికి ఈ బాపనోడికి ఏది ఇచ్చినా నైవేద్యం అన్నట్టు. అర్థమైందా? సో బాపనోడు తిరిగి ఇస్తే అది ప్రసాదం అవుతుంది. అర్థమైందా? సో బాపనోడికి ఈ శూద్రుడు భార్యని వీడి పెళ్లి చేసుకున్నాక 3 రాత్రులు వాని దగ్గర పండబెట్టాలంటే వాడి ఏం చేసిండు? దాన్ని వాడి అధర్మాన్ని వాడి కోరికని ధర్మబద్ధం చేసి పారదొబ్బిండు. ఏమంటున్నాడు వాడు? ఈడు నైవేద్యంగా నీ భార్యని 3 రాత్రులు వాని దగ్గర ఇవ్వాలంట. ఇస్తే వాడు రుచి చూసి నీకు ఇస్తే అది ప్రసాదం అవుతుందంట. అప్పుడు ఆ ప్రసాదాన్ని నువ్వు అనుభవించాలంట. ఎంత కుటిల బుద్ధో మీరు ఆలోచించండి. అర్థమైందా? ఇట్లా ప్రతి దగ్గర శూద్రుడికి భూమి కొనుక్కునే హక్కు లేదు, ఇల్లు కట్టుకునే హక్కు లేదు. ఓకే, వాడి అరుగు మీద కూర్చునే హక్కు లేదు. అరుగు మీద కూర్చుంటే పిర్రలు కోసిర్రు. తీయండి, మన ధర్మశాస్త్రం తీయండి. ఏడపాడైంది నరకము, ఏడపాడైంది స్వర్గము. వీడే ఉత్తరాఖండ్లో క్రియేట్ చేసుకున్నాడు. కైలాసం భూమి మీద ఉన్నప్పుడు మిగతాయి కూడా భూమి మీదనే ఉంటాయి. ఏడున్నాయి దేవభూమి అని పిలుస్తారు ఉత్తరాఖండ్ని. సో ఆ ఉత్తరాఖండ్లో వీడు ఒకటేమో కైలాసం అని పెట్టిండు, ఒకటేమో నరకం అని పెట్టిండు, ఒకటి వైకుంఠం అని పెట్టిండు, ఇంకోటి స్వర్గం అని పెట్టిండు. అల్లదల్లా వీడు చెప్పినట్టు అన్ని పాటించుకొని ఆ స్వర్గంలో రంభ ఉర్వశి మేనకలు అనే బట్టలు లేకుండా నాట్యం చేపించి వాళ్ళకి విచ్చలవిడి శృంగారం సెక్స్ చేపించి అనిత్యం తాక్కుంటూ ఉండేదే అది స్వర్గం. ఓకే, అర్థమైందా? వాళ్ళ అరమోడ్పు కనులతోటి ఉంటాడు. అరమోడ్పు అంటే హాఫ్ మూసి ఉంటాయి, హాఫ్ తెరిచి ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకంటే కంటిన్యూస్ గా తాగడమే డే అంతా. ఓకే, అదే సురాపానం అంటారు కదా. అయితే ఈ యొక్క రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పిండు అది మంచిది కాదురా అంటే, రాక్షసులు అంటే ఎవరు? ఇక్కడ మూలవాసులు అన్నట్టు. ఓకే, సో అందుకని చెప్పి అది తాగొద్దురా అని చెప్పారు.
సురాపానం తాగొద్దు, మత్తుపానీయం లిక్కర్ తాగొద్దు, ఆల్కహాల్ తాగొద్దు అంటే వాళ్ళు అసురులయ్యారు. ఎందుకంటే సురాపానం తాగొద్దు అన్నారు కాబట్టి. వీడు చెడ్డోడు అంట, అసురుడు చెడ్డోడు అంట. సురాపానం మత్తుపానీయం తాగి రంభా ఉరోసి బట్టలు లేకుండా నాట్యం చేపించి వానికి ఎప్పుడు కోరిక వచ్చినా తీర్చుకుంటే వాడు దేవుడు అంట. అంటే తెల్లతోలున్నోడు ఏం చేసినా కరెక్ట్ అని క్రియేట్ చేసిండు. నల్లతోలున్న ఇప్పుడు ఆయననైతే పాపం ఆయన పేరేంది, వామనుడు ఎందుకు దక్కిండు ఆయనని? ఆయన ఏం పాపం చేసిండు చెప్పండి? కేవలం బ్రాహ్మణ ఆధిపత్యం. మీరు డీప్గా మీరు అనలైజ్ చేయండి. చెత్త చెత్త చెత్త. అందుకే అవన్నీ పుస్తకాలకు అలవెట్టండి. ప్రకృతి ధర్మాలను పాటించండి. ఒక కుక్క ఏం పాటిస్తుందో, ఒక పక్షి ఏం పాటిస్తుందో, ఒక పాము ఏం పాటిస్తుందో మనం కూడా మనుషులము. ఓకే, వేల లక్షల సంవత్సరాల నుంచి అదే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న జీవరాశులము. అన్ని జీవులతో పాటు మనం కూడా అట్లనే ఉన్నాం. వీడు చెప్పే అన్ని మతాలు, ఇస్లాం అయితే రీసెంట్గా వచ్చింది. 600-700 శక సంవత్సరం అంటే 1400 సంవత్సరాల కింద. సిక్కిజం అయితే ఔరంగజేబ్ కాలంలో వచ్చేది. ఔరంగజేబ్ కాలంలోనే 1500. ఓకే, అంటే 500 సంవత్సరం, 400-500 సంవత్సరాలు. సో అట్లా మీరు చూడండి, నువ్వు చెప్పే ఏ మతమైనా ఇంక్లూడింగ్ బుద్ధిజంతో సహా 2500 సంవత్సరాలు బుద్ధిజం. ఓకే, సో 500 BCE. సో నువ్వు ఏ మతం తీసినా అంతే. క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు. మరి అంతకంటే ముందు భూమి మీద మనుషులు లేరా? లక్షల సంవత్సరాలు ఉన్నారు కదా, మంచిగా సంతోషంగా బతికారు కదా. అంటే ఏ మతం లేకున్నా మనం బతకగలుగుతాం. మరి అన్నప్పుడు ప్రకృతి ధర్మాలను పాటిస్తే సరిపోతుంది. మరి చెత్త నాకెందుకు? ఈ చెత్త డివైడ్, ఈ చెత్తతో నేను ఎందుకు కొట్లాడాలి? అంటే ఈ చెత్త వల్ల నీకేదో లాభం ఉంది. బేసికల్గా నువ్వు ఏం చేస్తున్నావు? పొద్దుగా లేస్తే 10% అని చూపెట్టి 90% అని నీ దోపిడి, ఈ బాపన బనియాల చెత్తనా కొడుకుల దోపిడి నుంచి నువ్వు చేసే అధర్మం నుంచి మాకు మా దృష్టిని మరల్చాలి. అంతే కదా. ప్రజా సమస్యలు చర్చ ఉండకూడదు. ఇదా నువ్వు అడగలేదా? కాంగ్రెస్ని అడగలేదా? నిన్ను అడిగితే ద్రోహం అంటున్నావు. మరి నువ్వేం చేసినావు కాంగ్రెస్ని? వాడు చేయని వాటిని కూడా ఇష్టం నడి తిట్టినావు కదా. అవునా? ఇదే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రేతి కేసు తీసుకున్నావు, లేకపోతే జగన్ని తిట్టినావు, చంద్రబాబు నాయుడిని తిట్టినావు. నువ్వు ఇదే ఇలా మోడీ గొప్పవాడని చెప్తున్నావు. మోడీని కూడా తిట్టిండు వీడు. మరి నీకు అందరిని తిట్టే హక్కు ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నిస్తే ఎందుకు వస్తుందిరా? నీకు వర్తించగా నువ్వు ఆ జల్సా సినిమాలో నక్సలైట్ లెక్క వేషం వేసుకున్నావు. నక్సలైట్ని ఆదర్శం అన్నావు, చెగువీరాన్ని ఆదర్శం అన్నావు. మరి ఇలా ఆయన ఎందుకు కేసు పెట్టినవురా? ప్రశ్న రావని మంచిగోడా చెడ్డోడా, ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ ఆయనకి ఏమైనా అఫేర్లు ఉంటే వాళ్ళ పిల్లలకి సమస్య, నాకెందుకు సమస్య అవుతుంది? అది నా సమస్య కాదు కదా. అవునా కదా? నేను భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ప్రశ్నించే హక్కుంది. కొందరు సాఫ్ట్గా మాట్లాడతారు, కొందరు హార్ష్గా కటువుగా మాట్లాడతారు. సో అది తప్పు కాదు కదా, రాజ్యాంగానికి విరుద్ధం కాదు కదా. 4 చట్టాలని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. బెయిల్ ఏది నీకేదన్నా తప్పు చేస్తే ఆధారం ఉంటుంది, దానికి టైం బౌండ్ ఉంటుంది. ఒక అతిపెద్ద నేరం చేస్తేనే నీకు బెయిల్ రాదు, చిన్న చిన్న వాటికి బెయిల్ వస్తుంది. అది ట్రయల్ అయినాక అప్పుడు. ఎందుకంటే నువ్వు నేరం నిరూపించకుండానే ఎట్లా శిక్షిస్తావు? ఫస్ట్ ప్రూవ్ నేను తప్పు చేసినా నిరూపించు ఫస్ట్, తర్వాత శిక్షించు నేను తప్పు చేస్తే. కానీ నువ్వు కేవలం నేరం ఆరోపించి నేను నేరం చేసినా లేదా నిర్ణయం లేకుండా నువ్వు ఎట్లా శిక్షిస్తే? నీకెవడు ఇచ్చిండు అధికారం, శిక్షించే అధికారం? అట్లాంటిది అది నార్మల్ కేసులలో. ఈ 4 కేసులు ఏంటంటే ఈ SC ST అట్రాసిటీ చట్టం కానీ, ఈ ఉపా చట్టం కానీ, లేకపోతే ఈ ఫోక్సో చట్టం కానీ, అలా ఏంటంటే ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినాక నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదని. ఎక్కడికి ప్రూవ్ చేస్తావు? నువ్వు తప్పు చేసినా అనడానికి ప్రూవ్ చేస్తాం, కానీ తప్పు చేయలేదనడానికి ఏం ప్రూఫ్ ఉంటుంది? ఇప్పుడు వాడు చంపిండు అంటే చంపితేదన్న వీడియో ఉంటుంది, చంపలేదనడానికి ఏం ప్రూఫ్ ఉంటుంది? వాడు బతుకున్నది తెలిసేనా? మరి అన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినావు? దెర్ ఇస్ నో ప్రాపర్ వే టు ఫైట్. ఇదేం చట్టము? కేవలం ఏది నీకు నచ్చని వాళ్ళని లోపల వారేయడానికి వాడుతున్న చట్టం. మార్చాలే, తీసి పారదొబ్బాలే. ఈ చట్టాలు చాలా దుర్వినియోగం అవుతున్నాయి. దయచేసి ప్రాపర్ ఆధారం లేకుండా ఫస్ట్ అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఆధారం ఉంటే దానికి వితిన్ 3 months 6 months లోపల ట్రయల్ రావాలి. ట్రయల్కి వచ్చి అది ఒక నిజంగా తప్పు చేస్తే శిక్ష పడాలి. తప్పు చేయకపోతే అతన్ని 10 సంవత్సరాలు, ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా అతను నక్సలైట్కి సంబంధం ఉంది అని చెప్పి ఆయన పుస్తకాలను ఎత్తుకుపోయిండు. 10 సంవత్సరాలు ఉంచాను. 10 సంవత్సరాలు నీకు ట్రయల్ ఎందుకు రాదు? 10 సంవత్సరాల దాకా ట్రయల్ రాకుండా జైలు ఎందుకు పెడతావు? అదేం కోర్టులు, అదేం సిస్టమ్ కదా. ఒక వితిన్ 6 months 1 year లోపల ట్రయల్ వచ్చి ఉంటే ఆయన నిజంగా నేరం చేస్తే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా శిక్ష పడుతుంది. ఆయన తప్పు చేయకపోతే బయటకు వచ్చేటాడు కదా.
మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అతని ఏం ఆధారం లేదు, అతను ఏం తప్పు చేయలేదని ఎందుకు వదిలేసినావు? మరి 10 ఏళ్ల కాంపెన్సేషన్, 10 ఏళ్ల జీవితం ఆయనకు తిరిగిస్తావా? ఆయన బిడ్డలకు తండ్రి లేకుండా 10 ఏళ్ళు చేసినందుకు దానికి ఏమి ఎక్కడి నుంచి ఇస్తావు? ఇలా సోనం వాంగ్చుక్ ప్రశ్నిస్తుంటే ఆయన తీసుకుపోయి దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేశారు. అప్పుడు ఏమైంది? 6 నెలల తర్వాత ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అతను ఏం నేరం చేయలేదంటే ఎన్ఐఏ కోర్టు అతన్ని రిలీజ్ చేసింది. మళ్ళీ ఎందుకు కోర్టుకు పోతే నాకు మొత్తం ఇజ్జత్ అవుతుందని. అంటే ఎందుకు మిస్యూజ్ చేస్తున్నావు ఈ చట్టాలని? రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ నీ మీద చేస్తారు కదా, ఇది కాదు కదా. అందుకే ప్రజలు ఐకమత్యం కొట్లాడి ఆ చట్టాలని మార్చుకోవాలి. అట్లా ఒక అమాయకులని, ఒక ప్రతిపక్ష వాళ్ళని, లేకపోతే ప్రశ్నించే వారిని, లేకపోతే భావస్వేచ్ఛ చెప్పే వాళ్ళని నేను సంపుతా, పొడుస్తా, కొడుతా, లేకపోతే ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తా అంటే ప్రజలందరూ కలిసి మిమ్మల్ని చంపుతారు. ఇట్లా చేస్తేనే అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు ఎప్పుడైనా అన్యాయం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ప్రజలు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతుంటే ప్రజల సొమ్ముతోటి వాడు ఫ్రెంచ్ రాజు వాడు జల్సాలు చేస్తుంటే ప్రజలు ఏం చేసిర్రు? ఫ్రెంచ్ విప్లవం ఎందుకు వచ్చింది? రష్యన్ విప్లవం, జార్ విప్లవం ఎందుకు వచ్చింది? కడుపు గాలితే అన్యాయాన్ని చూడలేక ఏం చేసిర్రు ప్రజలు? వారి రాజా ప్యాలెస్కి పోయి రాజుని పబ్లిక్లో హ్యాంగ్ చేసిర్రు, రాజుని రాజు భార్యని. సో ఈయన మోడీ అనే రాజుని బ్రాహ్మణ లంజ కొడుకులను గుర్తు చేయడం అది రోజులు దూరం లేవు. మీరు అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. లేదు 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 లేదు, ఆ రోజులు దోస్ డేస్ ఆర్ గాన్. చూసినావు కదా, నేపాల్లో చూసినాం ఏమైంది, వాడు ఎట్లా వారిపోయాడు. బంగ్లాదేశ్లో చూసినాం, అనేక దేశాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. సో దోస్ డేస్ ఆర్ నాట్ ఫార్ అవే. కొన్ని రాజుల దేశాలే ఆ మాత్రం ఎందుకుంది అంటే ఆడ రాజులు అక్కడ ప్రజల్ని మంచిగా చూసుకుంటున్నారు. చూసుకోకపోతే ఆడ కూడా అవుతుంది. దుబాయ్లో కానీ, సౌదీలో కానీ, ఇంకో దగ్గర కానీ ఆడ కూడా అవుతుంది. కానీ వాళ్ళకి పెట్రోల్ మీద బగ్గ పైసలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మంచిగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమంటలేరు. లేకపోతే ఆడ కూడా కాలబెడతారు. ఆలోచించండి దయచేసి. కాదు ఇప్పుడు ఇచ్చిలాని కూడా చూడు, ఒతినేల్ మోసెస్ అని ఉన్నాడు. అరే బోడా, నీవు నీ అమ్మకి కొడితే ఇండియాకి వచ్చి కాదు. నాకు అర్థం కానిది ఏంటంటే నేను ఇండియాలోనే పుట్టిర్రా, నా అమ్మ ఇండియాలోనే ఉందిరా, నా చెల్లెళ్ళు ఇండియాలోనే ఉన్నారా, నా అన్నలు తమ్ముళ్ళు నేను ఎవరి కోసం అయితే పొద్దుగాలు వేస్తే నెత్తిన కొట్టుకున్నా ఇండియాలో చెప్తే రాలే. నేను ఇంజనీరింగ్ అయిపోయినాక వచ్చిన. ఓకే, నాకు వచ్చినాక ఒక దేశం వచ్చినాక ఆడ నాకు పిల్లలు ఉంటారు, లేకపోతే నాకు ఒక బరువు బాధ్యతలు ఉంటాయి. ఇలా చెప్తే రానప్పుడు ఇలా ఎందుకు వస్తారా? నాకు వీలైనప్పుడు వచ్చిన, నాకు వీలైనప్పుడు వస్తా. చెప్పినా ఎప్పుడు రానని చెప్పినారా? ఇక్కడ సబ్జెక్టు నేను ఫిజికల్గా వచ్చుడా రాకపోవడా కాదు. ఇక్కడ చర్చ ఏంది? సబ్జెక్టు మాట్లాడు. హిందువుల కోసం మోడీ అనే నాయకుడుకు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు జరిగిన మేలేంది చర్చ, దాని గురించి చెప్పు. సబ్జెక్టు మాట్లాడు. ఇండియాలో ఉన్న అట్లనే మాట్లాడతాం, అమెరికాలో ఉన్న అట్లనే మాట్లాడతాం, ఆఫ్రికాలో ఉన్న అట్లనే మాట్లాడతాం. నువ్వు చెప్పిన లాజికే కరెక్ట్ అయితే భారతదేశ ప్రధాని భారతదేశంలో ఉండకుండా ఇన్ని దేశాలు ఎందుకు తిరుగుతుండే ఇలా చెప్పకూడదు. మిగతా ప్రధానులు ఏ ప్రధాని కూడా గిన్ని తిరగలే, ఇంక్లూడింగ్ వాజ్పేయి కూడా. బీజేపీ పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడైనటువంటి వ్యవస్థాపకుడైన వాజ్పేయి గారు కూడా ఇన్ని దేశాలు తిరగలేదు. మరి ఇలా భారతదేశ ప్రధానియా ఈ వేరే దేశాల ప్రధానియా? భారతదేశంలో తక్కువ ఉంటాడు, వేరే దేశంలో ఎక్కువ, భారతదేశం గెస్ట్కి వస్తాడు. మరి వీడికేం అవసరం? ఇప్పుడు నన్ను వేరే దేశం నుండి ప్రశ్నిస్తే నీకు నచ్చలేదు. మరి ఈ భారతదేశ ప్రధాని ఉండి భారతదేశంలో గెస్టులు ఎక్కువ వచ్చి వేరే దేశాల్లో తిరుగుతుంటే మరి భారతదేశ ప్రజలకు ఎంత ఏడగాలాలి? చెప్పు. ఓతినేలు మోసేసు ఎవడి మోడీ ఉత్తవా? నేను మాట్లాడుతున్న దానిలో వాస్తవం ఉందా లేదా అది చర్చ. అర్థమైందా? నేను ఏమన్నా నీ మోడీ కొడుకు లేకపోతే బ్రాహ్మణ లుచ్చనా కొడుకులు దోసుకున్నది నాకు ఇమ్మంటలే. భారతదేశ ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బుల్ని, అందులో మెజారిటీ హిందువుల యొక్క ట్యాక్స్ డబ్బుల్ని దోసుకొని తింటున్నటువంటి బ్రాహ్మణ బనియాలారా అవి హిందువుల కోసమే ఖర్చు పెట్టాను రా అంటున్నా. హిందువుల కోసమే పుట్టినావు కదా నువ్వు, నాకు ఇమ్మంటది ఇటు. ఆలోచించండి మిత్రులారా, గలీజ్ తయారయ్యారు. గిదా పద్ధతి. రమేష్ కుమార్ దండ్రే, సూపర్ రాజు గారు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఉన్నారు ప్రజలు మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి పాపం తెలియక, వాళ్ళకి సరిగ్గా చెప్పటం లేక, అర్థం కాక వీళ్ళు చెప్పిన చెత్తల వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పనులలో బిజీ ఉంటారు కదా. మహమ్మద్ సబీర్ అన్న, మీరు ప్రశ్నిస్తే బత్తాయిలకు అంధభక్తులకి డాష్ కాలిపోతుంది. కాలాలే బ్రదర్, కాలాలే. మాకు గాల్త లేదు, మెజారిటీ ప్రజలకు గాల్త లేదు.
వాళ్ళంటే పాపం మైనారిటీ ఉన్నారు, పొద్దుగాలు వేస్తే వాళ్ళ మీద లంగరాజకీయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని పక్క పెడదాం. ఏది వాళ్ళకి నాకు తెలుసు, వాళ్ళకి ఎంత బాధ అవుతుందో వాళ్ళకి తెలుసు, ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా. ఐ కెన్ ఫీల్ ద పెయిన్. ఎందుకంటే నాకు ఎవడో వచ్చి మతం అంటించింది, కానీ నేను పుట్టుకతోటి మనిషిని. లక్షల సంవత్సరాలు నేను మనిషినే బతికినా, కాబట్టి అది డిఫరెంట్ స్టోరీ. చర్చ కోసమే, వాళ్ళు హిందువుల కోసమే కాబట్టి హిందువుల గురించే చర్చిద్దాం. ఓకే, నాకు వాళ్ళకి మైనారిటీలకు బాధ అయినా టెంపరీగా పక్క పెడుతున్నా చర్చ కోసం. ఓకే, సో అన్నప్పుడు నేను హిందువుల కోసమే అడుగుతున్నా. అయ్యా, హిందువుల కోసం పుట్టిన అవతార పురుషుడు చేసిన మంచి గొప్ప పని చెప్పండి. ఒక్క హిందువులకే చెప్పండి, ముస్లిమ్స్ కొద్దు, క్రిస్టియన్స్ కొద్దు. ఓకే, వాళ్ళ గురించి తర్వాత. ఓకే, వాళ్ళ దగ్గర ట్యాక్సులు తీసుకున్న వాళ్ళు భారతీయులే, అది వేరే ముచ్చట. కేవలం హిందువుల గురించి చెప్పండి. అరే పవన్ కళ్యాణ్ నా కొడక, జన సైనిక కొద్దిలారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ కొద్దిలారా చెప్పండి రా. నేను మా మోడీ వచ్చినాక హిందువులకు జరిగింది, వాడు ఇన్ని హామీలు ఇచ్చిండు, నెరవేర్చిండు, హిందువులు ధనవంతులేరు, చూపెట్టండి రా. తలసరి ఆదాయం పెరిగింది, ప్రపంచం 3వ వ్యవస్థ అయింది అంటారు. ఇవ్వంది అయింది, అంబానీ జరిగితే అందరు జరిగినట్టారా? అంబానీకి ఉన్న ఆస్తులేమో అంబానీ దగ్గర ఉంటాయి, లేకపోతే బ్రాహ్మణ్ దగ్గర ఉంటాయి, ఆ బనియా దగ్గర ఉంటాయి. అవన్నిటి మీద అందరి సంఖ్యతో డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి అందరికి ఇంత ఉంది అంటాడు. నిజంగా ఉందా? వాని దగ్గర ఉన్న ఆస్తిని అందరికి ఉన్నట్టుగా చూపెడుతున్నాడు. అది తలసరి ఆదాయం అంటున్నాడు. ఎట్లయితుంది? 99% దగ్గర లేదు కదా. అర్థమైందా? భూమి, ఓకే, భూమి తీసుకోండి. 99% భూమి లేకపోతే 90% భూమి ఏడుంది? ఆ 1%, 5% ఉన్న ఆ యొక్క సోకాల్డ్ అగ్రకులాల దగ్గర ఉంది. భూమి మొత్తాన్ని తీసి అందరి మీద డివైడ్ చేస్తే అందరి దగ్గర ఇంత ఉంది, 50 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది అంటే నిజంగా ఉందా? బీసీల దగ్గర భూమే లేదు. ఆ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎందుకు వచ్చిందిరా అంటే ఆ భూదాన ఉద్యమాలు చేసి ఆ ఇందిరమ్మ ఆ యొక్క ఏది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి, లేకపోతే నక్సలైట్లు, లేక కమ్యూనిస్టులు, మావోయిస్టులు వాళ్ళందరూ కొట్లాడి దున్నేవాడిది భూమి అంటే ఎకరమో, అర్ధెకరమో, 2 ఎకరాలు 3 ఎకరాలు వంచి పెడితే ఆ కొంచెం భూమి ఎస్సీ ఎస్టీలకు వచ్చింది. అది కూడా ఈ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? ఆ అనుభవదాడి కాలం తీసేసి, ఎందుకంటే అప్పుడు అమ్ముకుంటారని చెప్పి వాడు పట్టా చేయలే. పట్టా చేయకపోతే కొత్త పట్టా తెచ్చి మొత్తం అనుభవదాడి కాలం తీసేసి మొత్తం భూమిని మళ్ళీ గుంజుకున్నాడు, మళ్ళీ అగ్రకులం దగ్గర పెట్టిండు. కానీ అప్పుడున్న రాజులు ఇంక్లూడింగ్ నిజాంతో సహా ఆ భూమిని పంచిపెట్టరండ్రా, అందరికీ అనరా అంటే ఈ ముండ కొడుకులు ఏం చేశారు? భూ రికార్డులు వీళ్ళే మెయింటైన్ చేసి వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. దొంగ కొడుకులు, గలీజ్ కొడుకులు. నక్సలిజం పోవాలి. ఎందుకు పోవాలి? ఎందుకంటే వీడు చంపవచ్చు, వీడు చేయొచ్చు, కానీ వీడిని ప్రశ్నించకూడదు. అర్థమైందా? ఎవడు అలా చచ్చేటోడు మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలే. ఈ చెత్త పుస్తకాన్ని వీడు రాసిండు, దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది రెడ్డి వంతో చేస్తాడు, అది వెల్మోన్తో చేస్తాడు, అది ఖమ్మంతో చేస్తాడు, అది కాపంతో చేస్తాడు. ఎవడు చేయిస్తాడు? బాప చేస్తాడు. అందుకే బాపండు పైన ఉంటాడు. బాపనోని కాళ్ళు రెడ్డోడైనా మొక్కాలే, వెల్మోడైనా మొక్కాలే, ఖమ్మోడైనా మొక్కాలే, కాపోడైనా మొక్కాలే. వాడు కూడా శూద్రుడే. ఈ మనకు అర్థమైతలేదు. ఒక్క చిన్నజీఆర్ గాంతో ఒక రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కించండి, కేసీఆర్ కాళ్ళు మొక్కించండి, లేకపోతే మోడీ కాళ్ళు మొక్కించండి, నేను గుండు కొట్టించుకుంటా. అర్థమైందా? ఇది పరిస్థితి. ఎస్ సంఖ్య సార్, విమర్శన చేయండి కానీ భాష బాగుండాలి, మీ ఆవేదన అర్థం చేసుకోగలం. సంఖ్య బ్రదర్, ఓకే, నువ్వు ఇదే మాటని రాధా మనోహర్ దాస్ గారికి చెప్పు దయచేసి. నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. సంఖ్య బ్రదర్, ఇదే మాటని పంది ప్రసాద్ గారికి, అమార ప్రసాద్ గారికి చెప్పు. ఇదే మాటని ఇదే అనేటువంటి పవన్ 3 పిల్లలను చేసుకొని నేను సనాతన ధర్మం నాది, 3 పిల్లలు చేసుకోవచ్చు, నా 3వ భార్య క్రిస్టియన్ ఉండొచ్చు, నా 3వ భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలకి బాప్టిజం చేయించవచ్చు, అయినా నేను సనాతన ధర్మము అని చెప్పుకునేటువంటి ఆ కొజ్జా నాయకుడికి అయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పు. వాడు ఎప్పుడైనా ఏ మీటింగ్కి వచ్చినా, అది ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినా, బహిరంగ సభకు వచ్చినా ఎందుకు ఊగిపోతాడు? వై కాంట్ యూ టాక్ లైక్ నార్మల్గా ఎందుకు మాట్లాడలేవు? ఎందుకు ఊగిపోతావు? మాకు ఊగరాకనా? ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఒక్కసారన్నా ఊగకుండా మాట్లాడని చెప్పు తీసుకొని ఇటు చూపెట్టిండు, చెప్పుతోటి కొడతా అన్నాడు. మేము చూపెడతలేం కదా చెప్పుతోటి. నువ్వు తిన్న ఉప్పు కారం మేము తిన్నప్పుడు, నువ్వు పుట్టిన సనాతన చెత్తల మేము పుట్టినప్పుడు, నీకు చెప్పుతోటి చూపెట్టిన ఆవేశం ఉన్నప్పుడు నువ్వు 100 సార్లు తిడితే నాకు ఒక్కసారన్నా ఆవేశం రాదా? కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, సో ఆయన ఒక మేధావి. ఆయన అనేక పొద్దుగా లేస్తే ఆయన ఇంటర్వ్యూలు చూసినాం కదా చాలాసార్లు. సో ఆయన చిన్నప్పటి నుంచి ఈ న్యూస్ పేపర్లు, ఈ కమ్యూనిస్ట్ భావజాలము, ఈ టిపికల్ తెలంగాణ వెరిన వాళ్ళందరికీ ఇట్లనే ఉంటుంది. ఏమని? ఈ సంపద అందరికీ చెందాలి, కొందరే తీసుకుంటామంటే. ఎందుకు వచ్చినాయి తెలంగాణ అన్ని ఉద్యమాలు?
అది సాయుధ పోరాటం నుంచి మొదలు సాయుధ పోరాటం దయచేసి దాన్ని కూడా తప్పు రిప్రజెంట్ చేస్తారు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ తయారైన. ఓకే, సో ఆ సాయుధ పోరాటము నిజాంకి వ్యతిరేకంగా రాలేదు. సాయుధ పోరాటం గ్రామాల్లో ఉండేటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా వచ్చింది. అర్థమైందా? సో వాడు 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 నిజాం చాలా మంచి రాజు. ఓకే, మీరు తీయండి, చరిత్ర తీయండి. నిజాం గ్రామాలను పరిపాలించలేదు, నిజాం పట్టణాలను పరిపాలించాడు. నిజామాబాద్, కరీంనగర్, ఎందుకు వచ్చిన పేర్లు? నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్, అబేడ్స్, అక్కడ పరిపాలించిన లోకల్ పాలకుల పేర్లు అవి. సో పట్టణాలను పరిపాలించిండు, పట్టణాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. గ్రామాలను నిజాం పరిపాలించలేదు, ఆయనకు అంత శక్తి లేదు, ఆయనకు బలహీన ఆర్మీ ఉండే, కాబట్టి గ్రామాలను భూస్వాములు పరిపాలించారు. అరే భూస్వాములు అక్కడ భూమి ఇచ్చిండు, పంచిపెట్టనరా అని చెప్తే వాడు పంచిపెట్టలేదు. దక్షిణ తెలంగాణ రెడ్డిలు, ఉత్తర తెలంగాణలో వెలమలు పరిపాలించారు. ఎందుకని? ఆ కాకతీయుల పుణ్యం వల్ల ఆడ వెలమలది రాజ్యం ఎక్కువైంది ఉత్తర తెలంగాణలో, కరీంనగర్, వరంగల్ పైన. ఓకే, ఈడ దక్షిణాదిలో ఈ కర్ణాటక వల్ల, రాష్ట్రకూటుల వల్ల అక్కడ రెడ్డిలదే ఎక్కువైంది. అర్థమైందా? సో అది పరిస్థితి. కాబట్టి ఆ భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు. ఓకే, అది సాయుధ పోరాటం. దానికి నిజాం పేరు పెడతారు. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళకి రజాకర్ అంటే ఆర్ఎస్ఎస్ లాగా ఒక వాలంటీర్. ఎవడు పెట్టిండు? నిజాం పెట్టలే. వాడు పేరు మర్చిపోతుంది వాని పేరు. సో వాడు పాకిస్తాన్ పోయింది కదా. సో వాడు ఒక వేరే ఆయన స్టార్ట్ చేసిండు ముస్లింల అభ్యున్నతి కోసం, వాళ్ళ హక్కుల కోసం చేస్తే వీడు వచ్చేసి దాన్ని హైజాక్ చేసిండు. మన పేరుని మర్చిపోతే. సో వాడు హైజాక్ చేసి వాడు ముస్లిం యువకులను రెచ్చగొట్టి ఇక్కడ నిజాం కాలంలో ఎట్లున్నదో అది అట్లనే ఉండాలని వాడు ప్రయత్నం చేసిండు. ఓకే, అందులో అధ్యక్షుడు వాడైతే ఉపాధ్యక్షుడు వాడు జొన్నేరు ప్రతాపరెడ్డి. అర్థమైందా? కాబట్టి ప్రతిదాన్ని ఏ ఉద్యమంలో పాల్గొనలేదు ఆర్ఎస్. ఓకే, మీరు సాయుధ పోరాటంలో పాల్గొనలేదు, లేకపోతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, బ్రిటిష్ వానికి ఉడిగం చేశారు. మళ్ళీ ఇవాళ వచ్చి మేము నిజంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళేమో దేశద్రోహులంట. వీడు ఏ ఉద్యమం చేయకుండా బ్రిటిష్ వానికి గులాంగిరి చేసి వాళ్ళతో మెర్సీ పిటిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పెన్షన్లు తీసుకున్నవాడేమో ఇవాళ దేశభక్తుడంట. ఏ హిందువు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దు, ఏ హిందువు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దు, ఏ హిందువు దాండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనొద్దు, ఏ హిందువు బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని పిలుపునిచ్చి ఇవాళ దేశభక్తులు అంటే నేను ఎవరికి చెప్పాలి? వాడిని ఎందుకు జైల్లో పెట్టిర్రు? వాడు ఏం పాపం చేసిండు? అన్ని కథ, రచన, దర్శకత్వం వీడే చేస్తాడు. కానీ వాడు డైరెక్ట్ గన్ను పట్టాడు, గన్ను సప్లై చేస్తాడు. గాంధీని చంపడానికి వీడే ఇచ్చిండు. అక్కడ బ్రిటిష్ దేశం పోయి బ్రిటిష్ ఆఫీసర్ని అక్కడ చంపడానికి వానికి చేస్తే ఊకుంటారు వాళ్ళు? గాంధీ అట్లా చేయలేదు కదా. గాంధీని అరెస్ట్ చేయలేదు, గాంధీని చేయలేదు, కానీ సావర్కర్ని చేసిర్రు అంటారు. గాంధీని ఎందుకు చేయలేదు? ఆయన అహింసా మార్గంలో ఒక పొలిటికల్ ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేసిండు. ఆయుధాలు బట్టి వాడిని చంపు వీని చంపు అని చెప్పలే ఆయన. కాబట్టి నాన్ వైలెన్స్ శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో ఒక బుద్ధుడు చూపెట్టిన మార్గంలో ఆయన మన యొక్క స్వతంత్రం కోసము లేకపోతే మన హక్కుల కోసం పోరాటం చేసిండు. ఒక పొలిటికల్ ప్రిజనర్ కి ఒక హింస చేసిన ఒక క్రైమ్ చేసినటువంటి నేరగాడికి సేమ్ శిక్షలు ఉంటాయా? ఇలా మనము ధర్నా చేస్తాం రోడ్డు మీద, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, ఊరవతలో వదిలేస్తారు. అదే వాడిని చంపితే లోపల వాడేస్తారు. మరి వీడు చంపినోడిని గాంధీని ఎట్లా పోలుస్తావు నువ్వు? సిగ్గుశరం ఉండాలి. గాంధీ ఎప్పుడు చౌరా చోరీలో అది ప్రజలు పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ఆ యొక్క శాంతియుతంగా పోరాటం చేసేట్లో వాళ్ళు కోపంలో ఆయన పోలీస్ స్టేషన్కి అలబెట్టారు. ఇద్దరు ముగ్గురు పోలీసులు చచ్చిపోయారు. దాంతో ఏం చేసిండు గాంధీ గారు? ఇదేట పోతుంది, అది ప్రజలకి కంట్రోల్ లేదు అని చెప్పి ఆయన హంగర్ స్ట్రైక్ చేసి ఆయన ఆ యొక్క నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని పక్క పెట్టి అది మళ్ళీ చేయలే ఇక. సో ఆయన అహింసా మార్గంలో, శాంతియుత మార్గంలో చేసినప్పుడు వాడికి ఆయన సిద్ధాంతాలు ఆయన పోరాటం నచ్చక వానికి భారతదేశం వెళ్ళిపోయేది లేదు. కాబట్టి ఇది ఇది బాతు లాంటిది కాబట్టి వానికి అన్ని రకాలుగా లూటీ చేసుకుంటుండు. కాబట్టి ఆయన తీసుకొని జైల్లో పెట్టిండు. 9 ఏళ్ళు నెహ్రూని 9 ఏళ్ళు పెట్టిండు, గాంధీ గారిని అనేక సార్లు పెట్టిండు. సో అది పొలిటికల్ ప్రిజనర్. సో అది శిక్ష. ఆయన ఎవరిని చంపలేదు. హింస వాడు రాసిన పుస్తకాలు అట్లే ఉన్నాయి. వీళ్ళకి ఆదర్శం ఓడరా అంటే వాడు హిట్లర్, ముస్సోలిని. వాడు చెడ్డ వేసుకుంటాడు, వీడు చెడ్డ వేసుకుంటాడు. వాడు ఇట్లా చేయబెడతాడు, వీడు ఇట్లా చేయబెడతాడు. మీద ఎవడన్నా భూమికి భారంగా ఈ పుట్టిర్రు అంటే ఈ బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ ఆర్యులు. ఓకే, మన దేశపోలు కాదు.
చేస్తారు బ్రదర్, కడుపు కాలితే అట్లే వస్తాయి. ఓకే, వాళ్ళని మంచిగా మాట్లాడమను, రాధా మనోహర్ దాస్ గారిని మంచిగా మాట్లాడమను, పవన్ కళ్యాణ్ గారిని ఊగకుండా మాట్లాడమను, ఒక సమస్య మీద మాట్లాడమను. ఆమె క్యాథరిన్ అయినా సరే కాదు, ఆమె అయినా సరే తులసి చంద్రన్ ఆమె క్యాథరిన్ అయినా, రావణ్ అంటే జోసెఫ్ అయినా, పవన్ ఇది ప్రకాష్ రాజ్ ఇంకోటైనా సబ్జెక్ట్ మాట్లాడు. ఓకే, వాళ్ళు చెప్పింది తప్పు అయితే తప్పని ప్రూవ్ చేయి. ఓకే, అంతేగాని వాళ్ళ వ్యక్తిత్వ హననం ఎందుకు చేస్తావు, అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తావు? నీ ట్రోల్ బ్యాచ్ని పెట్టి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి పైసలు ఇచ్చి బీరు పోసి బిర్యానీ ఇచ్చి ఈ ట్రోల్స్ ఎందుకు చేపిస్తావు? కాదు కదా, వాస్తవాలు సబ్జెక్ట్ మాట్లాడు, లొల్లెందుకు? ప్రజా సమస్య మీద మాట్లాడు. నీకు మతం గురించి మాట్లాడుతుంటే ఓకే, పూజారిగా లేకపోతే చిన్నజీయర్ గాని లెక్కగా, లేకపోతే సద్గురు గాని లెక్కగా, లేకపోతే చాగంటి గాని లెక్కగా, లేకపోతే ఇంకోడోడుగా మేము వద్దంటాడు గుళ్ళ పూజారిగా. లేదు ఈ యొక్క సనాతన సత్తా నచ్చకపోతే వాళ్ళ పాస్టర్గా లేకపోతే వాళ్ళ ఇమాంగా మేము వద్దంటాడు. అది వ్యక్తిగత విశ్వాసం, అది ప్రజా సమస్య కాదు. ప్రజా సమస్య ఏంది? పెట్రోల్ మీద ట్యాక్స్, రోడ్డు మీద గుంతలు, లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్లకు లెక్క. ఓకే, నువ్వు చెప్పిన హామీలను నెరవేర్చుట, వీటి గురించి మాట్లాడు. అది ఏ మతం అన్నా కానీ ఏ కులం అన్నా కానీ మాకు సంబంధం లేదు. మతం గురించి ఎందుకు చర్చ? వ్యక్తిగతం గురించి ఎందుకురా చర్చ? ఇవాళ నీ షర్ట్ వేసుకున్నా, నీకు నచ్చకపోతే చూడకరా భయ్, దీనివల్ల నీకు వచ్చే నష్టం ఏంది? నా వ్యక్తిగతం, దీని గురించి చర్చ ఎందుకుంటుంది? తిడతారు బ్రదర్, బరాబర్ తిడతారు. మంచిగా చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కదా, మంచిగా చెప్పేటోళ్ళని ఇబ్బంది పెడతారు కదా. తులసి చంద్ బూతుని మాట్లాడదు కదా, లేకపోతే ఆ యొక్క మహువా మీడియా ఆమె మాట్లాడదు కదా, వనజా మేడం, రైట్? లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బూతుని మాట్లాడరు కదా, వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు కదా. గౌరీ లంకేష్ బూతుని మాట్లాడలేదు కదా, అవునా కాదా? మరి అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎస్, వాళ్ళ ఐడియాలజీ నీకు నచ్చకపోతే నీకు నచ్చిన ఐడియాలజీ చెప్పుకోరా, ఎవడాపుతున్నాను నిన్ను. అట్లా బూతులు మాట్లాడితే చెప్పడం ఇంతమంది ఉన్నారు, ధ్రువరాతి మాట్లాడు కదా. మరి అందరూ అట్లనే మాట్లాడి నేను అట్లనే మాట్లాడితే ఇది నా తెలంగాణలో పెరిగిన నా స్వచ్ఛంగా నాకు లోపల నుంచి ఏదో వస్తుంది మాట్లాడతా. నేను నాన్నగారు అని మాట్లాడితే మా అయ్యో చెప్తాడు, కొడతాడు. ఎందుకని? మేము అట్లా పెరగలేదు. చిన్నప్పటి నుంచి బాబు బాబు అని పెరిగి 50కి దగ్గర వస్తున్నాం. ఇప్పుడు నాన్నగారు అనండి. యాదగిరి గుట్టని మా అమ్మ నాయన యాదగిరి గుట్టలు లగ్గం చేసుకొని ఇవాళ లగ్గం అనొద్దు పెళ్లి అనండి, లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి అనండి. మీరు మాకు చెప్పడానికి మీ సింహాద్రిని సింహగుట్ట అనండి, భద్రాచలని భద్రాద్రి అనండి. మీరు చెప్పడానికి తిరుపతిని తిరుపతి గుట్ట అనండి, లేకపోతే తిరుగుట్ట అనండి. మేము చెప్తలేం కదా. అంటే ఏంది ఇక్కడ? నీ ఆధిపత్యము. అంటే మేం చెప్పింది నాలే, మాకు గులాంగిరి చేయాలి, మేమే మీకు భూపతి నుండి నేర్పినాము మీకు అనేది నీ ఆధిపత్యాన్ని మా మీద రుద్దుతున్నావు. మేము లేకపోతే మీకు బతుకులేదు. ఇట్స్ ఏ కిల్లింగ్. మా యొక్క కల్చర్ని, మా ఎగ్జిస్టెన్స్ని, మా అస్తిత్వాన్ని, మా భాషని, మా ఎగ్జిస్టెన్స్ని, అస్తిత్వం ఓకే కిల్ చేస్తున్నావు. మా యాదగిరి గుట్టలో ఉన్న నరసింహస్వామి దేవుడు కాదు, మా ధర్మపురిలో ఉన్న నరసింహస్వామి దేవుడు కాదు. ఎవడ్రా దేవుడు? తిరుపతిలో ఉన్న దేవుడే దేవుడు అన్నప్పుడు మరి ఇవన్నీ గులగొట్టాలి కదా. సింహాద్రులు ఉన్నోడే దేవుడు, మరి ఇవెందుకు ఇక్కడ కదా? ఆడు చెప్పినోడు ఒకటి చెప్పిండు, ఆ నరసింహస్వామి అని చెప్పి ఈ స్టోరీలో వాడే చెప్తాడు. ఓకే, ఏమని చెప్తాడు? ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలను అంటాడు ఎవరు? నరసింహస్వామి. అవునా? అంటే నేను ఇల్లలేను అల్లలేను కదరా, అంతటా ఉన్న నా యొక్క నా శక్తి, నేను అవతారము అన్ని ఈ సంబంధాలు ఉన్నవా స్వామి అంటే ఉన్నా అంటాడు. కొట్టరా అంటే కొడతాడు, వస్తాడు. పగలు లేదు రాత్రి లేదు, ఇక వాడే చెప్తాడు. ఆయుధాలు లేవు, గోర్లతోటి చంపి, ఇవే కదా మనం చిన్నప్పటి నుంచి విన్నది, రైట్? మళ్ళా నువ్వు చెప్పే భగవద్గీత హిందువులకు ప్రామాణిక గ్రంథం అన్న దానిలో కూడా ఏమంటాడు? ఏది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. అంటే ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అక్కడక్కడ నన్ను నేను మళ్ళీ మళ్ళీ పుట్టించుకుంటాను భారత అంటే అర్జున అని చెప్తాడు. మరి అన్నప్పుడు ఈడున్నోడు ఆడే దేవుడు, ఆడున్నోడు అదే దేవుడు అన్నప్పుడు మరి ఆడికే ఎందుకు పోవాలరా? మరి ఈడున్న గుల్లగుల్ల కొడదామా? అంటే బేసికల్గా నీ ఆధిపత్యము, తెలంగాణలో ఉన్న వ్యాపారాలు చంపేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు చంపేయాలి. ఎందుకంటే ఆంధ్రోని చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ బతకాలి, వాడిని దోసుకోవాలంటే తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ జనరల్ బజార్ను చంపేసిండు చంద్రబాబు నాయుడు అనే
నా కొడుకు. ఓకే, ఆంధ్ర షుగర్స్ బతకాలంటే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం షుగర్ చంపేసిండు. ఆంధ్రాల యొక్క బట్టల సంస్థలు వ్యాపారాలు యొక్క కర్మాగారాలు బతకాలంటే దోసుకోవాలంటే మా వరంగల్ ఉన్నటువంటి అజంజాహి మిల్స్ చంపేయాలి. కేవలం దోపిడీ, ఆర్థిక దోపిడీ, భూ దోపిడీ, కల్చరల్ దోపిడీ. ఆంధ్రోని సినిమాలు చూడాలి, తెలంగాణలో ఫోక్ సాంగ్ చూడొద్దు, తెలంగాణలో నాటకాలు చూడొద్దు. ఎందుకు పుట్టిర్రు మీరు? ఎందుకు వచ్చిర్రు మా తెలంగాణకి? ఇట్లా చేస్తేనే చెన్నైలో రాజాజీ తన్ని ధర్మేసిండి లంచ కొడుకులని. తెలంగాణలో కూడా ఇప్పుడు మాకు ఒరిస్సా వాడు వచ్చి బతాడు హైదరాబాద్, తెలంగాణలో మాకు కొట్లాడలేదు. బీహార్ వాడు బతాడు, కొట్లాడలేదు. బికాస్ నీ దోపిడీ, నీ ఆధిపత్యము, నీ కులగజ్జి, నీ వ్యభిచార కొంపలు, కూకట్పల్లిని ఇలా కుంప చేసినవారు. ఏది పడుతుంది అమ్ముకుంటారా? వీడే మొగుడే అడ్డం ఉండి పిల్ల పాడుకో, కష్టపడి సంపాదించుకో. కాళ్ళు లేవా, చెయ్యిలు లేవా, బ్రెయిన్ లేదా? వ్యవసాయం చేసుకో, డాక్టర్ పని చేసుకో, ఇంజనీర్ పని చేసుకో. ఒళ్ళు అమ్ముకుండేంద్ర పైసలు సంపాదించిన మంచి మార్గాలు లేవు. ఈ కల్చర్ తెలంగాణ లేదు. మాట్లాడొద్దంట. మాట్లాడతాం బ్రదర్, అడుపు కాలు అట్లనే వస్తాయి. మంచిగా నీతులు చెప్పడాలు మస్తు మంది ఉన్నారు. ఓకే, నేను కూడా వాళ్ళ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాచారి 15 రూపాయలు, 15 లక్షలు అన్నాడు. కరెక్ట్ బ్రదర్. మహమ్మద్ సబీర్ అన్న నమస్తే. కాషాయ ఉగ్రవాద సంస్థ దేశంలో 3వ సారి నిషేధించాలి. బ్రిటిష్ ఈ ఆర్ఎస్ఎస్ 4 సార్లు నిషేధించారు. బ్రిటిష్ వాడి కాలంలోనే స్వతంత్రం రాకముందు 46 ఆ పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ వాడు ఒకసారి నిషేధించిండు. స్వతంత్రం వచ్చినాక గాంధీని చంపినప్పుడు ఒకసారి, బాబ్రీ మసీద్ కేసులో ఒకసారి, ఇంకోసారి నాకు గుర్తులేదు. 4 సార్లు నిషేధించారు. పిచ్చిలంజాడు ఈ సంస్థ ఉంటే అంత తలకాయ నొప్పని వాడు రిజిస్టర్ చేయడు. ఆర్ఎస్ఎస్ కి రిజిస్ట్రేషన్ లేదు. అంతా దొంగ. రాకేష్ అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మళ్ళీ వాడు నీతులు చెప్తాడు మాకు, వాడు ధర్మం చెప్తాడు, ధర్మం గురించి మాట్లాడతాడు. ఏముందిరా ధర్మం గురించి అంటే అంతా ధర్మమే. అధర్మాన్ని ధర్మబద్ధం చేసాడు. అంటే ఎట్లా అంటే నీ మైండ్ని ఎంత మ్యానిపులేట్ చేసిండు అంటే అది తప్పు అని కనిపించకుండా చేసేసాడు. బ్రాహ్మణ్ణి కాలు మొక్కడం తప్పు కాదు. మరి అది తప్పు కానప్పుడు నా కాలు మొక్కు బ్రాహ్మణుడు, అది పెద్ద నేరం అంట. ఎట్లా? హౌ? నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి. నువ్వు మీ అమ్మాయిలోకి వచ్చినావు, నేను మా అమ్మాయిలోకి వచ్చిన. ఎవ్రీథింగ్ సేమ్. నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది. బట్ హూ క్రియేటెడ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఎవడు చెప్పిండు? ఆకాశంలోకి వెళ్ళిన ఆకాశం రేకే ఎవడు చెప్పలే నాకు. ఈ బ్రాహ్మణుడు రాసిన చెత్త పుస్తకంలోకి వెళ్ళి నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అది ప్రశ్నిస్తలేము. ప్రశ్నించకుండా అంత లెవెల్లో మనం సైకలాజికల్గా మనం మ్యానిపులేట్ చేసిండు మన మైండ్. ఇప్పుడు అల్లా ఉన్నాడా లేడా అది తర్వాత ముచ్చట. ఓకే, ప్రపంచంలో ఎటున్నా కానీ వాడు సౌదీ అరేబియా దిక్కు చూసుకుంటే నా మధ్య చేయాలంట. అంటే ఏంటి? అది వాని ఆధిపత్యం. అర్థమైందా? సో చెత్త ప్రతి దగ్గర ఉండదు. మళ్ళీ ఈ నొక్కనే అంటే మళ్ళీ వాడిని అంటలేమంటాడు వీడు వచ్చి. యూనో. ఎస్ అంకే, సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. చెత్తని అడిగేయాలి ఎక్కడున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా. అనిల్ అన్నవరపు, ఎస్ థ్యాంక్ యూ బ్రదర్. మెల్లగా చెప్తున్నారు బ్రదర్, మెల్లగా ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు తప్ప వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం. తులసి చంద్ గారు నాకు తెలిసి గిన్ని వీడియోలు చేసి ఉంటుంది ఇప్పటివరకు. ఓకే, అట్లీస్ట్ ఆమె చెప్పిన దానిలో 100% వాస్తవం లేకున్నా, ఆమెకు కూడా కొన్ని బయాస్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నా, లేకపోతే ఆమెకు పూర్తి నాలెడ్జ్ లేకున్నా, ఏ కారణం చేతనే ఒక సగమైన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది కదా. లేకపోతే ప్రకాష్ రాజ్ గారు అయితే చాలా ఇంటెలిజెంట్గా చెప్తారు కదా. ప్రశ్న రావని అయితే ఆయన ప్రశ్నించే విధానం కొంచెం డిఫరెంట్ ఉందేమో కానీ ఆయన వాస్తవాలు చెప్తుండు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఎక్కడ కూడా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడు కదా, వాస్తవాలే మాట్లాడతాడు కదా. ఆయన సీనియర్ కదా, ఆల్మోస్ట్ 60 or 70, 65 అంతనే ఉంటాడు కదా. ఈవెన్ నువ్వు చెప్తున్న ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి పరకాల ప్రభాకర్ గారు అత్యంత మేధావి కదా, విదేశాల్లో కూడా బాగా చదువుకున్న వ్యక్తి కదా. ఇక మీరు చెప్తున్న ఫైనాన్స్ మినిస్టర్కే హస్బెండ్ అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? ఎన్ని పార్టీలలో పనిచేసిండు? నువ్వు చెప్తున్న పవన్ కళ్యాణ్ అన్న పార్టీ అనేటువంటి ప్రజారాజ్యంలో కూడా కీలక పాత్ర పోషించిండు కదా, టీడీపీలో కీలక పాత్ర పోషించిండు కదా, రాజకీయం గురించి అనేక చాలా దీర్ఘమైనటువంటి అవగాహన ఉంది కదా. వాళ్ళందరి మేధావులు చెప్పితే ఓకే, ఒక్కసారన్నా వినడము, అందులో ఏమైనా చర్యలు తీసుకోవడము ఏమైనా ఉన్నదా? మళ్ళీ వాళ్ళ మీదనే ట్రోల్స్ చేయడం, వాళ్ళనే మూర్ఖులని చిత్రించే ప్రయత్నం చేయడం. మరి అంత పెద్ద మేధావులు, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులే ఒక ఆర్థిక శాఖ మంత్రి హస్బెండే ఇబ్బంది పెడుతుంటే నీలాంటి నాలోడే కోన్ కిస్కా గొట్టమే కదా.
మరి ఇంతమంది మంచిగా చెప్తే కాంతి ఇక నేను కూడా మంచిగా చెప్తే ఏమవుతుంది, అందులో ఒక లిస్ట్ అవుతుంది, అంతే కదా. సో సార్ నేను చెప్పేది ఒక సామాన్యుడికి, ఒక ఓటర్కి, ఒక గల్లీలో ఉండేటోనికి, ఒక ఛాయ్ అమ్ముకునే అన్నకి, అక్కకి, చెల్లెకి, ఒక కింది స్థాయిలకు కూడా వాళ్ళకి దిమాకులు ఎక్కాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళే పాపం ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళే ప్రతి దగ్గర వివక్షకు గురవుతున్న వాళ్ళు, దోపిడీకి గురవుతున్న వాళ్ళు, చాలా విషయాల మీద అవగాహన లేని వాళ్ళు. ఓకే, బలిసిన వాళ్ళ గురించి మనకేం పని? కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? ఎవరైతే ఓట్లు వేస్తారో, బూత్ దాకా పోయి ఓటు వేసేటోళ్ళు ఎంత, ఎవరు బహిరంగ సభలో పెడితే ఎవరు ఆ పైసలు ఇచ్చైనా ఎట్లయినా వచ్చేటోళ్ళు ఎవరు? వాళ్ళకి కదా మనం చెప్పాల్సింది, వాళ్ళు కదా, వాళ్ళే నిర్ణయిస్తారు కదా ఎవరు అధికారంలో ఉండాలనేది. ఈ నీడ కూర్చున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళ సంఖ్య తక్కువ కదా. కాబట్టి మనం చెప్పాలని ముచ్చట వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ భాషనే చెప్పాలి. ఎందుకంటే మెజారిటీ ప్రజలు పాపం చదువుకోని వాళ్ళు డే టు డే మనం క్యాజువల్గా మనం ఇంట్లో ఎట్లా మాట్లాడతామో అట్లా మాట్లాడతారు. సో వాళ్ళ భాషనే చెప్తానే. సో చంటి రాజ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ సీయింగ్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ముత్యాల కృష్ణారెడ్డి, సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. చేయండి రా, ఏం చేస్తారో చేయండి, ఎప్పుడైనా వీకేది వెనక ముందు ఎవడు పోలే, వాజ్పేయి పోలేదా, ఇంకో ఆయన నెహ్రూ పోలేదా, లేదా ఇంకో ఆయన పోలేదా? నువ్వు మోడీ ఉంటాడా, అమిత్ షా ఉంటాడా? నువ్వు చెప్తున్న సావర్కర్ మీకు దేవుడు అని చెప్తున్న సావర్కర్ ఉన్నాడా? మీ గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఉన్నాడా? ఎవడు లేనప్పుడు వెనకట ప్రతిరోజు ఒకరిని ఇద్దరిని మినిమం ఒక ఇద్దరినో, ముగ్గురునో, నలుగురినో, 10 మందినో ఉరిదీసిన రాజులు, వాని రాజ్యాలు, వాని కోటలు ఏడున్నాయి. ఆ రాజు ఎడియాలా? వాడు రాజు మట్టిలో కలిసిపోయాడు. ఆ రాజుకు సంబంధించిన కోటలు మట్టి తవ్వినా కొద్దీ భూమిలోకి వెళ్తున్నాయి. మరి ఎవడు ఉండడని తెలిసినాక నేను ఎక్సెప్షన్ కాదు కదరా. పోనీ ఏమవుతుందిరా? అట్లీస్ట్ పోయే లోపల 10 మందికి మంచి జరిగితే మంచిదే కదా. చేయండి, ఏం చేస్తారో చేయండి, ఎంతమంది చంపుతారు చంపండి. నువ్వు నన్ను చంపితే నేను ప్రకృతి ఊరుకుంటుందా? నేను చంపదా? నువ్వు చెప్పిన కర్మ సిద్ధాంతమే, నేను కొత్తగా చెప్తలేను. మనోజ్ కుమార్ సార్, మొత్తం దోచుకుంటున్నారు. కరెక్ట్ బ్రదర్. కులం పేరు మీద, కులము మతము పేరు మీద అది మనువాదం. ఆ పుస్తకాన్ని కరెక్ట్గా వాడు నీ మైండ్లో ఎక్కించి నీతో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అది తప్పు కాదు అన్న భావనలో నేను తీసుకొస్తున్నాడు. ఎవరు? మసూద్ ఖాన్, నువ్వు సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, చాలా వరకు చదివినా. సో లాస్ట్లో ఉంటుంది తర్వాత దాన్ని వెళ్ళిపోయాను. ఓకే, మాట్లాడాలి. ఇబ్బంది పెడతారు. ఎందుకంటే వాడు దోసుకునేటోడు, వాడు కూర్చుండి పని చేయకుండా దోసుకునేటోనికి మనం ప్రశ్నిస్తే వాడి కూసాలు కదులుతుంటే ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో, వాడి దోసుకోలేడేమో అని భయం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వాడు ఇబ్బంది పెడతాడు, జైల్లో పెడతాడు, ఉపా చట్టాలు పెడతాడు, పోక్సో కేసులు పెడతాడు, లేకపోతే ఫిజికల్ దాడి చేస్తాడు, ఏమన్నా చేస్తాడు వాని యొక్క దోపిడిని కాపాడుకోవడం కోసం. కానీ అట్లా చూస్తే కూర్చుంటే మనకి ఎట్లా కలుస్తుంది? మనందరితో పని చేస్తాడు, మన శ్రమను దోసుకుంటాడు. ఎట్లా? నువ్వు కూడా పని చేయ మా లెక్క, తప్పదు. ఓకే, మనకి టెంపరీ ఇబ్బంది అయినా కానీ లాంగ్ టర్మ్ మనకి ప్రజలందరికీ లాభం అవుతుంది. సో కాబట్టి మనం ప్రశ్నించాల్సింది అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. ఆమె ఇది నేను ప్రసవ వేదన పడా, కానీ పిల్ల బయటకు రావాలంటే వస్తుందా? పడాల్సింది అంతే. మార్పు ఎప్పుడైనా సమాజంలో, ఇప్పుడు ఆయన పేరేంది, మార్టిన్ లూథర్ కింగ్, ఆయనను చంపలేదా? మరి ఆయన కామ్గా అట్లనే ఉంటే నల్లుల పరిస్థితి ఎట్లుండేది? సో తప్పదు. ఇప్పుడు ఆమెను చంపలేదా? కల్బుర్గిని చంపలేదా ఆయనని? లేకపోతే ఆమె గౌరీ లంకేష్ని చంపలేదా? కానీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం కదా వాళ్ళని. సో అల్లూరి సీతారామరాజు వాడు చంపిండు, చంపితే ఊకుంటారు అనుకున్నాడు. ఊకున్నారా? లక్షల మంది అల్లూరి సీతారామరాజులు పుట్టినరు. లాస్ట్కి బ్రిటిష్ వాడు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సో చెగువీరని చంపితే అయిపోయిందా ఇక? సో కాబట్టి నువ్వు మనుషులను చంపగలుగుతావు, ఈ శరీరాన్ని చంపగలుగుతావు, కానీ సిద్ధాంతాన్ని, ఐడియాలజీని చంపలేవు. ఇంకా ఒకరిని చంపితే లక్షల మంది పుట్టుకొస్తారు. సింపుల్. సో ఎవడరా భయపడేది? ఎవరు భయపడతలే. ఏమంటారు? రాజు సల్మాన్ ఉచ్చులు అన్నగారు, జై భీమ్. చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాం సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జై భీమ్ బ్రదర్, జై భీమ్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పిచ్చిగా డిప్రెషన్ లేకపోయి ఏదో మాట్లాడుతున్నాడు. అదే బ్రదర్, విజయ్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు అనేది అది వేరే ముచ్చట. సో ఆయన ముఖ్యమంత్రి అదేదో గొప్ప స్థానం ఇంకోటి దరిద్రం, నేను చాలాసార్లు వింటుంటా, నువ్వు పిఎం అనే స్థాయికి ఉన్నదా, నీవు ఇది ఉప ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం అనే స్థాయి ఉందా, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళే చెప్పారు, మనం చెప్తలేము. ఓకే, మే జోలా లేకే చల్ పడుంగా అన్నోడు. ఓకే,
నేను ఇంతమందికి సేవ చేస్తా అని నువ్వు పార్టీ పెట్టి నేను మీ అందరికి సేవకుడిగా ఉంటా అని చెప్పినావు కాదా? వాళ్ళని ఏమంటారు? ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధులు అనరా ఎమ్మెల్యే ఎంపీలని? ప్రజలందరూ చట్టసభల్లోకి పోలేరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తున్నారు 5 ఏళ్ల కోసం. నువ్వు చక్కగా పని చేయకపోతే ఇంకో ప్రతినిధిని పెట్టుకుంటారు, వాళ్ళు జీతగాన్ని పెట్టుకుంటారు. అందుకని ఈ జీతగానికి పైసలు ఇచ్చి పెట్టుకుంటారు. అంటే ఎవరు ఈడ బాస్? ఎవరు మీకు జీతం ఇస్తుంది? రేవంత్ రెడ్డికి కానీ, ఆడ విజయ్కి కానీ, ఈడ పవన్ కళ్యాణ్ కానీ, ఆ ముసలి యొక్క నక్క అయినటువంటి చంద్రబాబు నాయుడుకి కానీ, ఆ మోడీ అనే విదేశాల్లో ఉండే మోడీ అనే విదేశాల ప్రధాని అయినటువంటి మోడీకి కానీ ఎవర్రా పైసలు ఇస్తుంది? ప్రజలు. వాళ్ళు తినక తాగక ఒక చిన్న వస్తువు కొనుక్కున్న వాళ్ళు కట్టే జిఎస్టీలు కావచ్చు, ఇల్లు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కావచ్చు, భూ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీలు కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ పెట్రోల్ మీద సుంకాలు కావచ్చు, రకరకాల వందల రకాల ట్యాక్సులు వాళ్ళు మీకు కట్టి మిమ్మల్ని మీ పిల్లల్ని, మీ పోలీసులని, ఐఏఎస్ ఆఫీసర్లని, ప్రధానులని, లేకపోతే ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు. ఒకసారి వాడు ఎమ్మెల్యే అయితే ఒక 6 నెలలు అయినా సరే వాడి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా వానికి పెన్షన్ వస్తుంది. ఎవరి పైసలు అన్నప్పుడు నీకు జీతం ఇచ్చినవాడు బాసా, నువ్వు బాసా? నువ్వు పని చేయకపోతే తీసిపాల, మన ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటాం, వాడు పని చేయకపోతే తీసిపాల దొప్పుతాం. నువ్వు కూడా అంతే, నువ్వు చక్కగా పని చేయకపోతే తీసిపాల దొప్పుతాం. ఇంకొని ఎన్నుకుంటున్నాం. ఎవరు బాస్ ఇక్కడ? ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు, ప్రజలే రాజులు, ప్రజలే మీకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి నువ్వు సేవకుడు ఉన్నోడికి నువ్వు సేవకుని పనివాడు పని చేయకపోతే ప్రశ్నించమా? మరి నువ్వే చెప్పినావు ఎన్నికల ముందు ఏమంటావు? నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఏమంటావు? మీ సేవకుడిని మీ కాలికి ముళ్ళు గుచ్చితే నా పంటితోటి తీస్తా అంటావు. గెలిచినాక ఏమంటావు? మా అమ్మల్ని అడిగేంత గొప్పోడివి అయినా అంటావు. నువ్వు ఎట్లా గొప్పోడివిరా? మా సేవకుడివి, మా యొక్క మోచేతి నీళ్లు తాగేటోడివి, నువ్వెట్లా గొప్పోడివి అయినవురా? చెప్పు తీసుకుని కొడితే చక్కగా అవుతావు కదా. వాడికి గన్మెన్కి పైసలు ఇచ్చేది మనమే, వాడి కార్ల పెట్రోల్ పోయించేది మనమే, వానికి భద్రత ఇచ్చేది మనమే, వాడిని పోషించేది మనమే. మనమంట మనకి స్థాయి లేదంట, మనకి బాస్ స్థాయి ఉంది. ఆ ముండ కొడుక్కి జీతగాడాడు, జీతగాడిని బరాబర్ ప్రశ్నిస్తాం, ఈ చెంప వలగొట్టి ప్రశ్నిస్తాం. గలిస్తా కొడుకును. చాకలి గోపాల్ నిజమైన భారతీయుడి ఆవేదన. ఎస్ బ్రదర్, ఎస్. భారతదేశం బాగుపడతలేదంటే ఇదే, పైసలను దుర్వినియోగం చేయడము, ఒక్క ప్రజా సమస్యకి శాశ్వత పరిష్కారము అంతర్జాతీయ స్థాయిలో అది ఏవే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్థాయిలో చేయకపోవడం. అందరు దొంగలే ఉన్నారు, కొంచెం కుడి ఎడమ తప్ప అన్ని పార్టీలలో దొంగ ముండకుంటూనే తయారయ్యారు. షేక్ ముజీబ్ రెహమాన్ అంటే ఇప్పుడు దూపైతే ఇప్పుడు బాయ్ దావుదామంటారు. అట్లా సమస్య పరిష్కారం కాదు కదా. దట్ ఈస్ నాట్ ద వే. మరి లేవా పైసలు? ఉన్నాయి, కానీ మూడ కొడుకులు దోసుకుంటారు. వెరీ అన్ఫార్చునేట్. షేక్ ముజీబ్ రెహమాన్ అన్నాను. సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? రహమాన్ షరీఫ్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. సిహెచ్ వెంకటేష్. ఈ బత్తాయిలు మారరు సార్, ఐ ఆల్వేస్ ఒబే వాట్ యూ స్పీక్. థ్యాంక్ యూ బ్రదర్. కానీ బత్తాయిలు మారుతారని నేను చెప్పట్లేదు బ్రదర్, మనకు తెలుసు వాళ్ళు మారరు. పిచ్చి ముండా కొడుకులు భూమికి భారంగా ఉంటారు, కానీ వాళ్ళ సంఖ్య ఎంత? చాలా తక్కువ. కానీ వాళ్ళ ట్రాప్లో మంచి వాళ్ళు పడకూడదు అనేదే నా బాధ. అందుకని ఈ మెజారిటీ ఉన్నటువంటి మంచి వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడొద్దు. వాళ్ళ యొక్క వాళ్ళ మోసాలు ఏందో గ్రహించాలి. ప్లస్ వాళ్ళు చెప్పే ఈ కులము మతము ఈ డిస్ట్రాక్షన్లో పడొద్దు. మనకు ప్రజా సమస్యలే ముఖ్యం అనేది ఈ మెజారిటీ వాళ్ళ కోసం, వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉండడం కోసం వీళ్ళు కూడా ప్రశ్నించాలని చెప్పి వీళ్ళు కలిసికట్టుగా ప్రశ్నిస్తే ఆ కొద్దిమంది ఉన్నారు. సో వాళ్ళ చెత్త మీడియాలు కానీ వాళ్ళ ప్రభావం తగ్గుతుంది, మనకి ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి వాళ్ళ కోసమే నా ముచ్చట, ఆ దుర్మార్గుల కోసం కాదు. మంచి వాళ్ళు ఇంకా గట్టిగా పోరాడాలనేది నా ఆరాటం. వాళ్ళు మారని మనకు తెలుసు కదా, వాళ్ళ కోసం చెప్తలేం. వాళ్ళ కోసం చెప్పి మనం ఒక్క నిమిషం వేస్ట్ చేసుకోం. ఈ మంచి వాళ్ళందరం కలిసికట్టుగా పోరాడితే వాళ్ళని అధికారం లేకుండా చేయొచ్చు, దాన్ని ఆ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో పడేయచ్చు. అట్లా అన్నా నీ స్పీచ్ సూపర్. పవన్ కళ్యాణ్ కులాలు మతాలకు చిచ్చు పెట్టాడు. కొడుకు వాడి అంతకుముందు ఏం చెప్పేటోడు, నాకు ఆదర్శ భావాలు ఉన్నాయి, నాకు కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, నాకు నక్సలైట్లు అంటే చాలా ఇష్టము, నేను చెగువీరా అంటే నాకు ఆరాధ్యము అని చెప్పేటోడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మోడీ అంత గొప్పవారు లేడు అని చెప్తున్నాడు. కొడుకు అధికారం కోసం గడ్డి తినరా అంటే గడ్డి తింటారు. ఓకే, వాడు చంద్రబాబు నాయుడు అట్లే ఉన్నాడు, వీడు అట్లే ఉన్నాడు. వెరీ అన్ఫార్చునేట్. రమేష్ కుమార్ దండ్రే అన్న పీకే గాడు చెక్క, అంతే కదా? కరెక్ట్ బ్రదర్.
చెక్క కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఆమెను ఎందుకు వదిలేసిండో, ఆమె ఎక్కువ రోజులు లేడో వదిలేసిండు. ఓకే, రెండో ఆమెను వీడు ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రేణు దేశాయ్. ఓకే, అది ఇంట్లో వ్యతిరేకించి. మరి నీ ఇష్టంతో చేసుకున్నాక ఆమెను ఎందుకు వదిలేసి మళ్ళీ మూడో ఆమె రష్యన్ డాన్సర్ని ఎందుకు పట్టుకున్నాడు? మధ్యలో ఇంకో ఆమె ఉండే, ఆమె పేరుని మర్చిపోయినా. ఆయన ఎంత ఘోరం. ఓకే, చక్కగా కాకపోతే ఎందుకు చేస్తాడు? ఒక్కదాంతో ఉండలేకపోతున్నాడు. అంతే వాడిగా, అంతే. సో మళ్ళీ ఎవరిని పడితే వాడిని ఎవడు ప్రశ్నిస్తే పాపం ఆయన పోసాని కృష్ణమూర్తి ఎంత ఇబ్బంది పెట్టారు. ఎందుకని? ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఇట్లా చేస్తే మరి జగన్ అప్పుడు పెట్టలేకపోయిందా? కాంగ్రెస్ పెట్టలేకపోయిందా వీళ్ళందరినీ తీసుకొని కదా? అసలు బీజేపీ పార్టీ లేకుండా వేయలేకపోయిందా కాంగ్రెస్? ఈడీని అవన్నీ వాడి మోడీ కానీ మొత్తానికి జైల్లో పెట్టలేకపోయిందా అమిత్ షా కానీ? దొంగ బాడుకో, మంచిదనం లేదు. షేక్ అంటే ఆధిపత్యం, అంతే. వాడు చెప్పిన ఆ కుల వ్యవస్థ, ఆ మనువాదము, ఆ ఆధిపత్యము, ఆ దోపిడీ అవి నడవాలంటే వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక రాజుల అంటే దీన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఈ ముస్లిం రాజులు రాకముందు, ఈ బ్రిటిష్ వాడు వీళ్ళు రాకముందు వాళ్ళు దోసుకున్నారు. కొంతమంది ముస్లింలు దోసుకోలేక కానీ ముస్లింలు ఇదే వాళ్ళు ఇల్లు అనుకున్నారు ముస్లిం రాజులు, కానీ ఈ బ్రిటిష్ వాడు వాళ్ళు దోసుకున్నారు. కానీ బట్ స్టిల్ ఓకే, వీడు దోసుకోకముందు కూడా నువ్వు సోకాల్డ్ హిందూ రాజులు అన్నప్పుడు కూడా ఓకే, ఇప్పటికంటే ఇంకో 100 రెట్లు వరస్ట్ ఉండే. 99% మంది హిందువులు ఇబ్బంది పడ్డారు. బ్రాహ్మణ బనియాలు లేకపోతే వాడు చెప్పిన 13 వర్ణాలు తప్ప. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 3 బనియా, ఈ 3 తప్ప ఈ 99 వీళ్ళు ఒక 1-2% ఉండేటోళ్ళు. వీళ్ళు తప్ప 99% మంది నువ్వు చెప్తున్న హిందూ రాజులు, ముస్లిం రాజులు రాకముందు కానీ అంతకుముందు కానీ హిందూ రాజుల కాలంలో మెజారిటీ ప్రజలు ఇబ్బందులకు గురి. అంటే ఇప్పుడున్న దానికంటే ఒక 100 రెట్లు వరస్ట్ ఉండే. ఇప్పుడు చెప్తున్న మనువాద శాస్త్రాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశారు. ముసలోనికి చిన్న పాపనిచ్చి పెళ్లి చేసేటోళ్ళు. 11 పెద్ద మనిషి కాకముందే చేసేటోళ్ళు. పెద్ద మనిషి అయినాక సంసారం చేసేటోళ్ళు. అంటే ఎప్పుడే పెద్ద మనుషులు 13 ఏళ్ళకి అయ్యేటోళ్ళు. తొట్టెల పెళ్లి చేసేటోళ్ళు, 6 ఏళ్ళకి పెళ్లి చేసేటోళ్ళు బాల్య వివాహాలు ముసలోనికి. ఓకే, ఈడే ముసలోడు కదా వాడు. అప్పుడు ఇంకా ఇప్పుడున్న జీవన ప్రమాణాలు లేవు కదా, తొందరగా చచ్చిపోయేటోళ్ళు. వాడు చచ్చిపోతే ఈ పిల్లకి గుండు కొట్టించి తెల్ల చీర కట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సెక్స్ లైఫ్ లేకుండా ఆ పిల్ల అట్లనే ఉండాలి. ఇది వీడు చెప్పిన ధర్మశాస్త్రం. దీన్ని మనకు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నేను హిందూ ద్రోహిని, నేను సనాతన ద్రోహిని. ఇది నేను ఒప్పుకోవాలి. వెరీ అన్ఫార్చునేట్. మళ్ళీ ఇవి దగ్గరను చూసిన వాళ్ళు, మళ్ళీ కొట్లాడిన వాళ్ళు అందులో బ్రాహ్మణులే. కందుకూరి వీరేశలింగం పంతులు బ్రాహ్మణ్. ఈ 3 ఆచారాలకు వ్యతిరేకంగా కొట్లాడింది. ఈ బ్రాహ్మణుల ఈ సనాతన చెత్తనా కొడుకులు పెట్టిన దానికి వ్యతిరేకంగా కొట్లాడింది. ఆడ కలకత్తాలో బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ వదిన అంటే చాలా ప్రేమ చేస్తాడు ఆయన. ఓకే, ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆయన బ్రాహ్మణే. ఓకే, సో వాళ్ళ అన్న చచ్చిపోతే వయసులో ఉన్నటువంటి అత్యంత ప్రేమ చేసినటువంటి ఆయన హార్ట్కి అత్యంత క్లోజ్ ఉన్నటువంటి వదినను తీసుకుపోయి సజీవ దహనం చేసిరే ముండా కొడుకులు ఈ సనాతన చెత్తలు. చాలా బాధపడి బ్రిటిష్ వాళ్ళతో చాలా కొట్లాడి రిక్వెస్ట్ చేసి ఆ చట్టాన్ని రూపమాపాలని చెప్పి ఈ సతీ సాగమనాన్ని రూపమాపం చేసడంలో కీలక పాత్ర పోషించింది రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక బ్రాహ్మణుడు, బెంగాల్ బ్రాహ్మణుడు. ఓకే, అది చూసి అది ఇన్స్పైర్ తీసుకొని ఈ మద్రాస్ అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీలో అది చేస్తే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ కందుకూరి వీరేశలింగం పంతులు ఇట్లాంటి వాళ్ళు కొట్లాడారు. ఈయన కూడా ఇంకో బ్రాహ్మణ్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ చెత్త పెట్టిన దానిలో శూద్రులే కాదు బ్రాహ్మణులు కూడా బాధపడ్డారు చాలా మంది ఉన్నారు. మీరు ఒక బ్రాహ్మణ స్త్రీని కదిలిచ్చి అడగండి, దే హేట్ దిస్ సనాతన చెత్తని అత్యంత ఘోరంగా విమర్శించేది, అసహించుకునేది బ్రాహ్మణ స్త్రీలే. మీరు బ్రాహ్మణ స్త్రీలను అడగండి దయచేసి. ఇదే మనకి ఇన్ని నీతులు చెప్తాడు కదా ఈ గరికపాటి భార్యని అడగండి, గరికపాటి గురించి ఈ సనాతన చెత్త గురించి. సింపుల్. ఓకే, సో పీకే భయపడకుండా బాగా ఎవడేం చేస్తాడు బ్రదర్? ఇప్పుడు ఆయన చంపారు, ఆయన పేరేంది, ఆయన చంపారు, ఆగిపోయిందా? ఇక ఎవడు ప్రశ్నిస్తలేడా? చెన్నై ఆయన పేరే గుర్తు కదా నాకు. సత్య ప్రకాష్ ఏమంటున్నావు బ్రదర్? బత్తాయి గల రసం పిండానికి వచ్చిన అవతార పురుషుడని భయ్యా నువ్వు జై భీమ్ బ్రదర్, జై భీమ్. థ్యాంక్ యూ. కాటం మనిషి భాషది ఏముంది బ్రదర్, భావం ముఖ్యము. ఇప్పుడు భాష నేను ఎట్లా మాట్లాడినా కానీ అందులో ఉండే ఇంటెన్షన్ భావాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నేను ఎన్ని నీతులు చెప్పినా 5 ఏళ్ళు నోట్లకైతే పోవాలి కదా బతకాలంటే, రైట్? సో కాబట్టి నా భాష కంటే కూడా
అందులో వీడు ఏమంటున్నాడు, నీకెందుకు ఒక నీతి నాకెందుకు ఒక నీతి, ఓకే, ప్రశ్నించడం ఎట్లా నేరం అవుతుంది, వాడు ఎట్లా ప్రశ్నించినా, ఓకే, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులకు లెక్క చెప్పు, ఓకే, హిందువుల కోసమే చెప్పు, మిగతా క్రిస్టియన్లకి ఇస్లాంల గురించి అడుగుతలే నేను ఓన్లీ హిందువుల గురించి అడుగుతున్నా. హిందువుల వల్ల నువ్వు హిందువులకు చేసిన మంచి పని చెప్పు, ఓకే, మంచిగా అడుగుతా చెప్పు, మళ్ళీ మంచిగా అడిగినా చెప్పవు, నువ్వు ఎట్లా అడిగినా చెప్పవు అన్నప్పుడు నాకు నా న్యాచురల్ వేలో నేను పెరిగిన వాతావరణంలో నేను ఎట్లా నాకు న్యాచురల్ వస్తే అట్లా మాట్లాడతాను. నీ గురించి నేను నా ఒరిజినాలిటీని ఎందుకు మార్చుకోవాలి? మార్చుకోను, నాకు అట్లా వచ్చినా మార్చుకోను. ఎందుకంటే అది నా అస్తిత్వం. యూఆర్ క్వశ్చనింగ్ మై నా ఇప్పుడు నా భాషను ఎక్కిరించినాక ఇప్పుడు నాకు అమ్మ ఉంది, ఇప్పుడు నా అమ్మ నల్లగా ఉందో ఇంకో రకంగా ఉందో అనుకో, ఇప్పుడు నీ అమ్మ బాగాలేదంటే నేను మార్చుకోలేను కదా. మా అమ్మ నల్లగున్నా తెల్లగున్నా నా అమ్మ కదా. సేమ్ నా భాష అయినా అంతే, నా ఊరైనా అంతే, నా రూపమైనా అంతే. కాబట్టి నువ్వు దాన్ని మార్చుకోమని చెప్పే హక్కు నీకు లేదు. అందులో నేను మాట్లాడిన దానిలో మేక్ సెన్స్ ఉందా లేదా అని నువ్వు చూడు, దానివల్ల ప్రజా ప్రయోజనం ఉందా లేదా చూడు. అర్థమైందా? ఎక్కడ రాజ్యాంగంలో కూడా ఎక్కడ రాయలే, ఓకే, ఏది నువ్వు కొట్టుపో, సంపుపో, అది కాలబెట్టుపో, లేకపోతే ఆ బస్సు కాలబెట్టుపో, ఆ ట్రైన్ కాలబెట్టుపో, ప్రజల ఆస్తులకు ధ్వంసం చేయి, లేకపోతే ప్రజలకు ప్రాణ నష్టం చేయి, లేకపోతే వాడిని చంపుపో అంటే నేరం. ఓకే, ఒక పర్టికులర్ మతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క విశ్వాసం మీద వాళ్ళకి సంబంధించిన దేవుడు, అది ఏ మతమైనా సరే, నిరంతరంగా వాళ్ళ యొక్క వాళ్ళు మూఢనమ్మకాన్ని ప్రశ్నించు, కానీ వాళ్ళ నమ్మకం వల్ల వేరే వాళ్ళకి ఎవరికి నష్టం లేనప్పుడు, వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ దేవుళ్ళని ప్రతినిత్యం తిడితే దానికి చట్టాలు ఉన్నాయి. కానీ నేను అవి ఏం చేస్తలేను కదా. వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పిన భాషని ఇప్పుడు వాడిని అగ్గిస్తున్నాడు, ఓకే, వానికి నొప్పి తెలుస్తలేదు, ఎందుకంటే వాడికి ఇచ్చుకుంటలేడు, నాకు ఇస్తున్నాడు, నాకు నొప్పి అవుతుంది. ఈ నొప్పి అవుతుందని వానికి తెలవాలంటే ఏం చేయాలి? వాడిని కూడా నేను గిచ్చాలి. గిచ్చితే ఇంత నొప్పి అవుతుందా కాబట్టి నేను గిచ్చొద్దు అని వాడికి మంచిగా నోటితో చెప్తే అర్థమవుతలేదు వానికి. కాబట్టి వాని భాషలో వానికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాడు ఏ భాషను ప్రయోగిస్తున్నారు. మరి ఇదే నిజమైతే ప్రశ్నారావను అట్లా మాట్లాడితే లోపల పెడితే, లేకపోతే లేని ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, మరి రాధా మనోహర్ దాస్ని ఎందుకు పెడతలేవరా? దయచేసి చెప్పండి. చట్టం అందరికి సమానంగా వర్తించాలి కదా. అమారా ప్రసాద్ గారిని ఎందుకు లోపల పెడతలేవు? వాడు కూడా ఇట్లే మాట్లాడుతుండు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చెప్పు చూపెట్టిండు కదా, ఊగిపోయిండు కదా, కొడతాము సంపుతామని చెప్పిండు కదా, జన సైనికులను కొట్టుండి సంపండి హింస చేయమని చెప్పిండు కదా. మరి వీనికి వర్తించే ఉపా చట్టాలు? నువ్వు జల్సా సినిమాలో ఏది నువ్వు క్లియర్గా చూపెట్టినావు కదా, నక్సలిజం మంచిదని, నేను చెగువీర ఆదర్శం అని చెప్పినావు కదా. మరి ప్రశ్న రావణ్కి అది ఆ సందర్భం లేకుండా, ఆయనకి ఆ ఇంటెన్షన్ లేకుండా నువ్వు కావాలని నీకు నచ్చినట్టుగా బిట్టులు కట్ చేసుకొని ఆ యొక్క చర్చని పూర్తిగా మిస్లీడ్ చేసే విధంగా చేసి ఏదో ఒక ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, మరి అవే చట్టాలు మీకెందుకు వర్తించాయి? అంటే ఇంకా బ్రాహ్మణుడి నీతి వచ్చింది కదా. బ్రాహ్మణుడి భార్యను చూస్తే, బ్రాహ్మణుడి ద్రవ్యం దొంగిలిస్తే నీకు 7 తరాల పాపం తలుగును, లేకపోతే ఇలాంటి శిక్షలు వేయబడును, ఇన్ని కొరడా దెబ్బలు కొట్టబడును అంటే అర్థమైంది. మరి శూద్రుడి భార్యను చూస్తే ప్రసాదంగా నైవేద్యంగా ఇయ్యాలి, ఇంకా లాజికల్ క్వశ్చన్ అడగకూడదు, అది నీ అదృష్టంగా భావించాలి. ఇదేం న్యాయం? ఇదేం శాస్త్రం? ఇదేమి రాజ్యాంగం? అందుకే ఆ బ్రాహ్మణులు రాసినటువంటి రాజ్యాంగమైనటువంటి మనువాద అధర్మశాస్త్రాన్ని చింపేయాలని చెప్పిండు. దాని పేరు ఇంకా మనువాద ధర్మశాస్త్రం అని చెప్తాడు వాడు. అంటే అధర్మాన్ని ధర్మబద్ధం చేసిండు వాడు. అంటే నిన్ను లాజికల్ క్వశ్చన్ అడగని స్థాయికి నీ మైండ్ని కరప్ట్ చేసి పెట్టిండు. అదే నేను బానిస మైండ్ని తయారు చేసి పెట్టిండు. సో వెరీ అన్ఫార్చునేట్. అంటే నీకు ఆలోచించే శక్తిని కూడా నిన్న చంపేసిండు. ఇది తప్పు అని ఆలోచించే శక్తిని నీ లోపల లేకుండా చేసేసిండు. ఎంత క్రూరత్వమో నువ్వు ఆలోచించు. సో వీ నీడ్ టు, అంటే ఒక అంబేద్కర్ గారు, ఒక పెరయార్ రామస్వామి గారు, ఇట్లాంటి వాళ్ళు ఎంత ఈవెన్ మన యొక్క ప్రొఫెసర్, ఆయన పేరేది ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో ఇట్లాంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ యొక్క మనుషులని నీ లోపల ఆ యొక్క క్వశ్చన్ చేయాలనేటువంటి, ఆ యొక్క ప్రశ్నించే అన్యాయాన్ని ప్రశ్నించే, ఎందుకంటే అట్లా చేయబడ్డది, బానిస మైండ్ చేయబడ్డది. తప్పు అన్న భావం నీకు వస్తలేదు కాబట్టి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. సో అందులో వీళ్ళందరూ కష్టపడుతున్న దానిలో నేను కూడా ఒక 0.0% అనుకోండి. సో కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, నా భాషను పట్టించుకోకండి, నేను అందులో ఉండే భావాన్ని పట్టుకోండి. ఓకే, వీడి ఇంటెన్షన్ ఏందో పట్టుకోండి, సింపుల్. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఒకటే తీరున్నాయి అనుకో, బోర్ కొడుతుంది.
ఎవరి స్టైల్ వాళ్ళది ఉండని, ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి ఆ యూనిక్నెస్ని మనము ఎంబ్రేస్ చేయాలి. ఓకే, మనం వాళ్ళని అది తీసుకోవాలి. ఓకే, మల్లె పువ్వు ఉండే స్టైల్ని మల్లెపువ్వు వాసనని ఆస్వాదించాలి, గులాబీ పువ్వు వాసనని ఆస్వాదించాలి. మల్లెపువ్వు గులాబీ పువ్వు ఎందుకు లెక్క ఎందుకు లేదు, గులాబీ పువ్వు దీని లెక్క ఎందుకు లేదు అని ఆలోచించవద్దు. దేని గొప్పదనం దాందే. స్త్రీ గొప్పదనం స్త్రీదే, పురుషుడి గొప్పదనం పురుషుడిదే. స్త్రీ పురుషుడు గాడు, పురుషుడు స్త్రీ గాడు. అట్లయితే అందరు స్త్రీలనే పెట్టేటోడు, అందరు పురుషులనే సృష్టించేటోడు, అన్ని మల్లెపూలే పెట్టేటోడు, గులాబీ పూలు పెట్టేటోడు కాదు ఆ యొక్క యూనివర్స్. ఓకే, ప్రకృతి. కాబట్టి ప్రతి జీవి లోపల ప్రతి జీవిని ఒక పర్పస్ క్రియేట్ చేసిండు యూనివర్స్. సో వాటి లోపల యూనిక్నెస్ ని మనము ఎంకరేజ్ ఏమంటారు అప్రిషియేట్ చేయాలి, మనము వాటిని ఎంబ్రేస్ చేయాలి. ముగ్గురు పిల్లలు ఒకటే విధంగా ఉండాలని కోరుకోకూడదు. వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ లోపల ఉన్న విలక్షణమైన లక్షణాలని మనం ఎంబ్రేస్ చేయాలి, మనం గొప్పగా తీయాలి. ఓకే, ఆమె ఎందుకు కోరుకుంది ద్రౌపది ఐదుగురు మొగుళ్ళని? ఒక్కనే కోరుకోవచ్చు కదా, లేదా అందరూ ఐదుగురు ఒకటే తిరుండవచ్చు అనుకోవచ్చు కదా. ఒకరి లోపల ఉన్న లోపాలని ఇంకోటి కవర్ చేస్తాడని ఐదుగురు కోరుకుందామే. ఎందుకంటే అన్ని ఒకటే లోపల కావాలంటే అట్లా సాధ్యం కాదన్నాడు. వాడు చెప్పిన స్టోరీ నేను చెప్తలేను, కానీ యూనివర్స్ కూడా అదే చెప్తుంది. సో కాబట్టి ఆమె ఐదుగురిని కోరుకున్నది. ఎందుకంటే వీని లోపల కండబలం ఉంటే, వాళ్ళ లోపల బాణం వేసేది ఉంటే, వాళ్ళ లోపల ఇంకోటి ఏదో ఉంటే, వాడి గుర్రాలు మంచిగా చేసేది ఉంటే, ఇట్లా అన్ని శక్తులు ఒక్కని లోపల పెట్టలేడు కాబట్టి ఐదుగురిని ఇచ్చాడు అంతే. సో ఐదుగురు ఒక్కొక్కరి లోపల ఉన్న యూనిక్నెస్ ని ఆమె ఎంబ్రేస్ చేసింది ద్రౌపది. అది కరెక్టా తప్ప అనేది వాడే చెప్పాలి, వాహనుడు చెప్పాలి. రమేష్ రమ్మి, బ్రాహ్మణుల జనాభా 2%. కరెక్ట్ బ్రదర్. బ్రాహ్మణుల సమాజ సేవ 0. ఎప్పుడు లేదు, ఏ ఉద్యమంలో లేరు, ఒక దానంలో లేరు, ఎల్లలేరు. కాల్స్కరినడు కొట్లాట పెట్టాడు, ఇంత తప్ప. మీరు తీయండి ఏ చరిత్ర తీయండి, ఎవరో ఎక్సెప్షన్స్ ఎవర్రా అంటే ఇక గిల్లే. ఆ ఎక్సెప్షన్ అది బ్రాహ్మణుడు ఒక 1% చేస్తే వాని మీద సినిమాలు వస్తాయి, వాని మీద అన్ని వస్తాయి. మిగతా కులపోడు కానీ మిగతా మతపోడు వాని ప్రాణాలు త్యాగం చేసినా ఎన్ని చేసినా వాళ్ళ చరిత్రలో పేరు ఉండదు, ఊరు ఉండదు. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాహ్మణ ఆమె కాబట్టి సినిమాలు వస్తాయి. ఓకే, ఆయన పేరేంది ఆయన పేరు మర్చిపోతే సినిమా వచ్చింది మంగళ పాండే, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి వస్తుంది, మిగతా వాళ్ళ మీద రావు. ఎంత ప్రాణాలు, ఇప్పుడు ఈమె ఎంత కష్టపడ్డది, ఈమె కోసం ప్రాణత్యాగం చేసినటువంటి జజ్జరీబాయి అనే ఆమె స్టోరీ రాదు, సినిమాలు రావు. ఎందుకంటే శూద్రులు కాబట్టి. వాడు జై శ్రీరామ్ అంటాడు, ఇంకోటి అంటాడు, జై కృష్ణ అంటాడు, కానీ ఈ యొక్క జై ఎల్లమ్మ పోషమ్మ అనడు, ఎందుకంటే వీళ్ళు శూద్రులు కాబట్టి. వివక్ష 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 వివక్ష. ఎందుకంటే వీళ్ళు మూలవాసులు ఒకటేరు, మూలవాసులు అందరినీ ఏమన్నాడు, రాక్షసులు అన్నాడు. వాడు వచ్చేటప్పుడు దరిద్రం ఏంటంటే ఆర్యుడు వచ్చేటప్పుడు వాడు ఇక్కడ వాళ్ళ స్త్రీలను తీసుకురాలి, ఎందుకు తీసుకురాలేదు తెలియదు కానీ తీసుకురాలి. ఓకే, సో కాబట్టి లేకపోతే వాళ్ళు రారన్నారు, ఏమైందో అక్కడ. ఓకే, ఆ తెల్ల స్త్రీలు. సో వీడు ఒక్కడే వచ్చిండు. ఓకే, ఇది ఆ యొక్క ఇప్పుడు రష్యా కానీ, ఆ కింది భాగం కానీ, ఆఫ్ఘనిస్తాన్ పై భాగం కానీ, లేకపోతే ఓల్డ్ పర్షియా కానీ, సో అక్కడెక్కడో వచ్చిండు ఈ యొక్క ఏమంటారు దేశ దిమ్మర్లు. ఓకే, సో అట్లా వచ్చినోడు ఇక్కడున్న మూలవాసులందరినీ స్త్రీలతో సహా శూద్రులు అన్నాడు, లేకపోతే రాక్షసులు అన్నాడు, అసురులు అన్నాడు. సమాజ సేవ 0. కరెక్ట్. బ్రాహ్మణులు పొందిన భారతరత్నాలు 70%. అదే బ్రాహ్మణుడు తుమ్మినా దగ్గినా వాళ్ళకి అన్య మీరు ఎల్లన్నది తీయండి, వాడు ఉండే 1% వాడు మొత్తం. మీరు సుప్రీంకోర్టు జడ్జిలు తీయండి, హైకోర్టు జడ్జిలు తీయండి, ఐఏఎస్ కీలక శాఖలు. ఐఏఎస్ అంటే ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మిగతా కులాలు కూడా అవుతున్నారు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అది అవుతున్నారు అంబేద్కర్ గారి పుణ్యం వల్ల. కానీ బట్ స్టిల్ కానీ డైరెక్ట్ కీ పొజిషన్స్ ఉంటాయి కదా డెసిషన్ మేకింగ్. మీరు ఏ శాఖని తీయండి, సెక్రటరీలు ఇట్లా డెసిషన్ మేకింగ్ అన్ని ఆ 1% ఉన్న బ్రాహ్మణ్ దగ్గరనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పటికీ. ఇప్పుడు కేంద్ర శాఖలు ఉన్నాయి కదా, హోంశాఖ, ఇంకో శాఖ అలా సెక్రటరీలు, అట్లా మీరు తీయండి. మొత్తం దేశంలోనే కోర్టులలో జడ్జిలు, ఎనీ డెసిషన్ మేకింగ్. ఓకే, ఆ యొక్క సిబిఐ డైరెక్టర్లు, ఇట్లా అన్ని శాఖలు తీయండి, డెసిషన్ మేకింగ్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ ల యొక్క డెసిషన్ మేకింగ్ ఉన్నాయి. కింద జంబికత్తి పట్టుకుంటాడు కాదు, నిర్ణయం చేస్తాడు. 90% లేదా 99% ఆ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల ఏమన్నా చట్టాలు, ఆ రిజర్వేషన్ చట్టాలు ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనే రూల్స్ ఉంటాయి తప్ప. అదర్వైజ్ అలా ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీలో కొన్ని 1-2% వచ్చుంటాయి. బట్ అదర్వైజ్ నేటికి 90% ఆ 1% ఉన్న బ్రాహ్మణ శైలినే ఉన్నాయి. ఇదే మనువాదం అంటే ఏదో కాదు, అప్పుడున్న ఆడుకోని మనువాదం మనం కొట్లాడడం వల్ల కొంతవరకు పోయింది భారత రాజ్యాంగం వల్ల. కానీ బట్ స్టిల్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, కానీ నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. కానీ బట్ అది కాకుండా ఇవంతా కూడా ఇది కూడా మనువాదమే. అర్థమైందా? కాదు, ఆడు ఇస్లాంలో ఎవడైనా ఇమాం కాగలుగుతాడు. అందరూ ఒక పక్క కూర్చుండి నమాజ్ చేస్తారు. ఇందులో క్రిస్టియానిటీలో ఎవడైనా పాస్టర్ అవుతాడు. ఈవెన్ సిక్కిజం, బుద్ధిజం సిమిలర్. కానీ వీడు చెప్తున్న సనాతన శక్తుల బ్రాహ్మణుడు తప్ప వేరే కులపోడు పూజారి కాలేడు నేటికి.
ఇదే మనువాదం, ఇదే చెత్త. వీరాపురి ప్రకాష్ సిన్హా ఏమంటున్నారు, అన్నా మీరు మాట్లాడే ప్రతి మాట నిజం, ప్రజలు గ్రహించాలి. కానీ ఈ భారత ప్రజలు బ్రాహ్మణుడు పెట్టిన భక్తిలో మునిగారు, దేశం డాష్ గుడిసిపోవడం పక్క. అదే బ్రదర్, ఇది ఇట్లనే కంటిన్యూ అయితే దాదాపు చాలా వరకు పోయింది. పాపం ఏమైపోయిందంటే మొన్న ఆయన ఎవరు ప్రకాష్ రాజు గారు అనుకుంటా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గానే ఓకే ఏమంటుండంటే, ఒక కప్పనంట వేడి నీళ్ళలో వేస్తే అది ఇమ్మీడియట్గా దుంకి దుంకుతుందంట. అదే కప్పని చల్ల నీళ్ళలో వేసి మెల్లగా కిందికి వెళ్ళి మంట పెట్టినాం అనుకో, ఆ టెంపరేచర్ తగ్గట్టుగా అది అడ్జస్ట్ అవుతూ ఉంటుందంట. అయ్యి ఒకరోజు చచ్చిపోతుందంట. అంటే డైరెక్ట్ వేడి నీళ్ళలో వేస్తేనేమో అది దుంకుతుంది, ఎందుకంటే వేడి ఎక్కువన్నాయి దానికి, అది దానికి తెలిసిపోయింది. కానీ నువ్వు చల్ల నీళ్ళలోంచి కిందికి వెళ్ళి మంట పెడితే ఒకటేసారి వేడి రాదు కదా, మెల్లమెల్లగా వస్తుంది కదా. అదేం చేస్తుంది, ఆ వేడి పెరిగినా కొద్ది తన అడ్జస్ట్ అవుతూ వస్తుంది. ఇక ఒక స్థాయి వస్తుంది, అడ్జస్ట్ కాలేదు కానీ దుంకలేదు, అప్పటివరకు శక్తిహీనరాలు అయిపోతుంది. సో కాబట్టి ఏమవుతుంది, చచ్చిపోతుంది. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, మనని అట్లనే చేస్తున్నాడు వీడు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ బనియాలు మనకి మెల్లమెల్లగా మనం కాల్చుక తినుకుంటా మనని ఎందుకు పనికి రాకుండా చేసి మొత్తం వెనకట ఎట్లయితే వాని మనోధర్మ శాస్త్రం ఎట్లా చెత్త ఉండేనో ఆ స్థాయికి తీసుకురావడానికి పెద్ద దూరం లేదు. రాజ్యాంగాన్ని ఉంచినా తీసేసే ప్రయత్నం చేశారు 400 రాలే, కానీ ఒకవేళ వచ్చినా రాకున్నా కానీ అవి నామకే వాస్తు చేస్తే గంతే కదా. వాటికి ఈ స్థానాలు అన్నిట్లో బ్రాహ్మణులను పెట్టినాక ఆ సంస్థలు కేవలం యొక్క బీసీ ఎస్సీఎస్ని హింసించడానికి మాత్రమే వాడతాము. ఆ యొక్క అదే రాధామనోహర దాస్ బూతులు తిడితే మనం ఉపా చట్టాలు పెట్టాము, కానీ ప్రశ్నారావణ మీద పెడతాము అంటే అర్థమైంది. సో అవి నిష్పక్షపాతంగా పనిచేస్తలేవు. సో ఆల్రెడీ మన ధర్మశాస్త్రం ఇంప్లిమెంట్ అవుతున్నట్టే, పేరుకే మనం ఊరుకోం కాబట్టి ఇంకా పెద్ద రెవల్యూషన్ వస్తే అసలుకే మోసం జరుగుతుంది కాబట్టి వాడు అఫీషియల్గా తీసేస్తలేడు, కానీ ఆల్రెడీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ మన ధర్మశాస్త్రం. వెరీ అన్ఫార్చునేట్ పీపుల్. అంటే మనకు తెలుస్తలేదు, నొప్పి అవుతుంది కానీ తెలుస్తలేదు, రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. అది ఇంతకుముందు చెప్పిన కప్ప స్టోరీ. ఓకే, అందుకే మనలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నచ్చదు, వీళ్ళకి ఏడ జ్ఞానం వచ్చేస్తుందో, వీళ్ళు ఏడ కొట్లాడతారో అని వాళ్ళ భయం. అందుకని ఎవ్వరు మంచి భాషలో ప్రశ్నించినా మోటు భాషలో ప్రశ్నించినా వాళ్ళు ఇబ్బంది పెడతాడు. ఇంకా రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళని చంపేస్తాడు. గౌరీ లంకేష్, కల్బుర్గి వీళ్ళంతా గుడ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఆమె పాపం ఆమె రైటర్, ఆమె అరుంధతి రాయ్. ఓకే, సో ఆమె ఎంత పెద్ద అవార్డులు వచ్చినాయి ఆమెకి. ఓకే, ఆమె ఏదో మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలో అది మాట్లాడుతుంటే 20 ఏళ్ల కింద ఆమె మాట్లాడిందంటే ఉపా చట్టం పెడతాడంట ఇప్పుడు. అంటే అర్థం ఏంది అంటే నిస్సిగ్గుగా, లజ్జ సిగ్గు మానం లేకుండా ఓకే ఆ చట్టాలని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నావు. మరి అదే కాంగ్రెస్ చేసి ఉంటే ఇలా మోడీ అనేటోడు ఉండేటోడా? అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ఇన్ని దేశాలు తిరుగుతాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు మాట్లాడవు? మనమే కాదు, ఆ దేశంలో ఉండే జర్నలిస్టులు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, అయినా మాట్లాడి వీడికి సిగ్గుచరం లేదు. అంటే మనకేమర్థమైంది, ఓవరాల్ ఈ చెత్తనా కొడుకులకి వాళ్ళకి చేస్తుంది తప్పు అని వాళ్ళకి తెలిసినా సిగ్గు శరం మానం లజ్జ ఏమీ లేకుండా ఒక పెంటల పురుగు లెక్క బతుకుతున్నారు అని అర్థమవుతుంది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఈ స్థితి ఒక భారతీయుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం కొడుకులను చూస్తే అది బాధ, కోపము అన్నీ వస్తున్నాయి. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాం. ప్రకాష్ దేవ్, ఏపీలో డాక్టర్స్ కూడా మతోన్మాదంతో రెచ్చిపోతున్నారు బ్రదర్. అదే బ్రదర్, కొంతమంది ఉన్నారు పిచ్చిమూడ. అదే ఇక్కడ ఏమైందంటే తెలంగాణకి ఆంధ్రాకి పోలిస్తే మనం గమనిస్తే ఈ ఆంధ్రాలో లేదు బ్రదర్, స్టార్టింగ్ లో నాకు ఉన్నట్టు అనిపించలే. ఇప్పుడు ఇంత కులపిచ్చి స్టార్టింగ్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ఉన్నప్పుడు ఉంటే ఈ అల్లూరు సీతారామరాజు, ఆ చాపకూడు విధానం బ్రహ్మనాయుడు, లేకపోతే ఆ యొక్క ఆమె పేరేందో ఉండేది అన్నపూర్ణమ్మ ఆమె పేరు, అందరికి పూటకుళ్ళ ఇల్లు, ఇవన్నీ ఒక సిద్ధాంతాలు, విప్లవాలు, ఈ రచనలు, కమ్యూనిజం పుట్టింది ఎక్కడ? బెజవాడలో. తెలంగాణ పుట్టలే కమ్యూనిజం. ఇప్పుడు ఈవెన్ సాయుధ పోరాటంలో ఆయుధాలు అదంతా సప్లై అదంతా ఎక్కడి నుంచి? బెజవాడ నుంచి. ఆంధ్ర జనసంఘము ఏవో ఉండే కదా, సో ఆంధ్ర మహిళా సభ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఇప్పుడున్న ఇంత చెత్త లేకుండే స్వతంత్రం వచ్చిన కొత్తలో కానీ ఈవెన్ బ్రిటిష్ కాలంలో కానీ కదా. ఒక రాజారాము ఆయన పేరేంది, కందుకూరి వీరేశలింగం మంత్రులు కొట్లాడు కదా. సో నేను గమనించిన కాడికి రీసెంట్గా ఒక లాస్ట్ మేబీ ఒక 20-30 years కావచ్చు, ఈ చిన్నజీర అంటోడు, ఈ యొక్క చాగంటి అనేటోడు, ఈ గరికపాటి అంటోడు, ఇట్లాంటి వాళ్ళ చెత్త. ఓకే, ఈ గోదావరి జిల్లాలో వచ్చిర్రు ఈ యొక్క కొంతమంది అది అగ్రహారాల్లో ఉండే బాపనం ఉండే
కొడుకుల వల్ల అక్కడ ఉండే అగ్రహారాలు ఉండే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో ఆ విధంగా ఈ కొడుకులు లాస్ట్ 20-30 years నుంచి ఆంధ్రప్రదేశ్ని గలీజ్ చేసి పెట్టారు. ఆ ఆదర్శ భావాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని చంపేసి అరాచక ప్రదేశ్ చేసి పెట్టారు. ఒక సిస్టమ్, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకుండా. సో అది ఖరాబ్ చేశారు. సంత్ కుమార్, నువ్వు సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. ప్రజల మధ్య సంబంధం కరెక్ట్ బ్రదర్. దుర్మార్గుల సత్యప్రకాష్ జే, నువ్వు క్షాత్రగుణం కలిగిన అసలైన రాజీవ్ అయ్యా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాస్తవాలు మాట్లాడారు బ్రదర్, ప్రజలను చైతన్యం చేయాలి. ఈ ఎన్నేళ్ళు ఇట్లా నడుస్తుంది? నా కొడుకును బిడ్డను అమెరికాకు పంపుతా, ఇంకో దేశం పంపుతా కదా. అది ఇన్ని దేశాలు తిరుగుతుండు, నేను ఎందుకు తిరుగుతున్నావు? ఆ దేశం లెక్క మన దేశం చేయాలని ప్రయత్నం చేయాలి కదా, చేయడు. అదానికి కాంట్రాక్ట్లు ఇప్పడానికి పోతున్నాడు ఆడు. సంత్ కుమార్, పవన్ కళ్యాణ్ ఒక వేస్ట్ గాడు, ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పొద్దుగా లేస్తే ఇట్లా మనవాదం ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఓంకార్ బుడిగా మొల్ల ఏమంటున్నారు బ్రదర్? రాజ్యాంగం దొంగల చేతిలో ఉంది సార్, ఇది ప్రజాస్వామ్యం కాదు, బత్తాయి రాజ్యం. అదే మనువాదం అనధికారికంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ బనియాలు వాళ్ళ అనాదిగా వస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఓకే, సింపుల్. రాజ్యాంగం పేరుకే ఉన్నది. ఏమంటారు బ్రదర్? ఓంకార్, మతం ముసుగులో దేశాన్ని మరో 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నారు దోపిడి దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన. టోటలీ అగ్రి విత్ యూ, టోటలీ అగ్రి. సో అందుకే ప్రజల్ని చైతన్యం చేద్దాం. ఓకే, అందులో మెజారిటీ హిందువులే ఉన్నారు కాబట్టి హిందువులనే చైతన్యం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆల్రెడీ చైతన్యం అయిపోయారు, వాళ్ళని స్పెషల్గా చేసేది ఏం లేదు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ బలం సరిపోతలేదు కొట్లాడితే. కాబట్టి ఇందులో ఎక్కువ నష్టపోతున్న వాళ్ళు భారతదేశంలో హిందువులే కాబట్టి ఆ హిందువులని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ మెజారిటీ హిందువులు కొట్లాడితే తప్పకుండా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ని కానీ లేకపోతే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కానీ బంగాళాఖాతంలో పడేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే హిందువులు అన్ని పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ లేరు కదా. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, తెలంగాణ కాంగ్రెస్లో ఒక్క ముస్లిం కానీ, ఒక్క క్రిస్టియన్ కానీ, ఒక్క ఎమ్మెల్యే లేడు, అందరూ హిందువులే. సీతక్క తీసుకో, నువ్వు కొండా సురేఖమ్మ తీసుకో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకో. మరి అది ఎట్లా కాంగ్రెస్ ఎట్లయింది? నువ్వు చెప్పిన అట్లే అయితే ఎంఐఎం అనవచ్చు, ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి. అట్లా నువ్వు కాంగ్రెస్ తీసుకో, ఏడున్నారు ముస్లిమ్స్? ఒక్కడు కూడా లేడు 65-70 మందిలో. నీ బీజేపీలో ఉన్నారు, ఇంకా బీజేపీలో ముస్లిం విభాగాలు ఉన్నాయి. కాబట్టి దొంగ నా కొడుకులు నోరు తెరిచి అబద్ధం ఆడతారు. యాదగిరి బిట్ల ఉంటారు. సమాజంలో ఏ % జనాభా ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ప్రతి పార్టీలో ఉండాలి అంతమంది. ఓకే, ఒక 10 మంది ముస్లిమ్స్ ఉన్నారనుకో, 10% ముస్లింలకు టికెట్లు ఉండాలి. అర్థమైంది? సో సమాజం ఎట్లుంటే ఆ సమాజానికి తగ్గట్టుగా ఆ పర్సంటేజెస్ ఉండాలి. అందుకోసమే రిజర్వేషన్లు, ఇది అంత సమన్యాయం ఉంటాయి. 80 మంది హిందువులు ఉంటే 80 సీట్లు హిందువులకు ఉంటాయి, 10% వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకు ఉంటాయి. దట్ సింపుల్, సమన్యాయం చేయడం. దాంట్లో ఉండొద్దు అనేది చెప్పడానికి చెప్పొద్దు, అది చెప్తే అన్యాయం అవుతుంది. ముస్లింలకు ప్రధాని కాదా? ముస్లింలు భారతీయులు కాదా? ముస్లింలు ట్యాక్సులు కడతలేరా? మరి అన్నప్పుడు వాళ్ళు భారతీయులు అన్నప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి కదా, వాళ్ళ యొక్క నీడ్స్ కూడా తీర్చాలి కదా. యాదగిరి బిట్ల సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ మామిడి, సర్వేపల్లి రాధాకృష్ణ అనేవాడు పెద్ద మనువాది, వాడిని తీసుకెళ్లి రాష్ట్రపతిని చేశారు బ్రదర్, కావాలని అతని మనవడే రాశాడు పుస్తకంలో. సర్వేపల్లి రాధాకృష్ణ ఎంతటి మనువాది, భార్యని ఎలా చూసేవాడు, అతను PhD తీసేసి కూడా దొంగిలించాడు, అతని మనవడే రాశాడు పుస్తకంలో అని. కావచ్చు బ్రదర్, నేనేమి తమిళ్ బ్రాహ్మణ్ అని అనుకుంటున్నాను. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ అంటే తమిళ్ బ్రాహ్మణ్. సో అదే బ్రదర్, అంటే నేను ఇక్కడ వ్యక్తులని మనం తప్పు పట్టలేదు. ఇప్పుడు గాంధీయా, అంబేద్కర్, ఇంకో ఆయన అంబేద్కర్ వాళ్ళ డాడీయా. సో ఇట్లా తీసుకుంటూ పోతే అది ఇప్పుడు ఎక్కడో చోట ఒక వ్యక్తికి, ఇప్పుడు బుద్ధుడు రాకముందు ఆలోచన విధానం బుద్ధుడి నాయనకి ఎందుకు రాలే, వివేకానంద లేకముందు ఇంకో ఆయనకి ఎందుకు రాలే, ఇట్లా ఆలోచిస్తే కష్టం. ఒక వ్యవస్థలో మనం పెరిగినప్పుడు, ఒక వాతావరణం ఉన్నప్పుడు అది తప్పు అనిపించి, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇట్లా లేను కదా. ఎప్పుడైతే నేను సొంతంగా ఆలోచించడము, ఒక ఇండిపెండెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేసినో, చిన్నప్పుడు వాడు చెప్పిన మనధర్మ శాస్త్రమే నాకు కూడా కరెక్ట్ అనిపించి ఉండొచ్చు కదా. అంటే ఏం చెప్తున్నా అంటే, మనకి తెలియదు, మనం ఏ వాతావరణం వెళితే అది కరెక్టే అనిపిస్తుంది. సో అది అందులో రాధాకృష్ణ ఇంకో ఆయన ఎక్సెప్షన్ కాకపోవచ్చు. ఓకే, ఎందుకు అర్థమైందా? సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చదువుకున్నాడు, ఇంకోటి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన పెరిగిన వాతావరణంలో ఆయన ఏదైతే ఉన్నాడో అదే కరెక్ట్ అనిపిస్తుంది ఆయనకి.
అంటే మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే వీ కెన్ నాట్ థింక్ అవుట్ ఆఫ్ దట్ బాక్స్. వెరీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది ఇండిపెండెంట్ గా సొంతంగా ఆలోచించడమో లేకపోతే వేరే అంటే రేర్ గా అవుతుంటాయి అవి. ఏది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం అనేది. చాలా మందికి ఏంటంటే నీ బ్రెయిన్ అట్లా తయారు చేయబడ్డది అన్నట్టు. అదే కరెక్ట్ అనిపిస్తుంది నీకు. దానికి మించి వేరే ఆలోచన కూడా రాదు. ఇది ఎందుకు కావాలి అనిపించదు. ఇప్పుడు తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కాలని చెప్పారు అనుకుందాం. సో ఇది మొక్కాలి కరెక్టా, కాళ్ళు ఎందుకు టచ్ చేయాలి, అవసరమా, ఈ సంప్రదాయం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని ఆలోచించరు. మా నాయన మొక్కిండు, మా అన్న మొక్కిండు, ఇంకో ఆయన మొక్కిండు, ఇది కరెక్ట్, పెద్దవాళ్ళని గౌరవించడం అంటే కాళ్ళు మొక్కడం, కాబట్టి నేను కూడా మొక్కేస్తా. ఇది తప్ప రైట్ అని ఆలోచించాం. సో ఆ విధంగా అప్పుడున్న కుల వ్యవస్థలో సో వెరీ రెబెల్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది వెరీ రేర్ గా జరుగుతుంది. ఒక చెగువీరాలు, ఒక అంబేద్కర్లు, ఇంకా ఎవరెవరో ఒక రెవల్యూషనరీస్. సో వెరీ రేర్ అది రెబల్ థింకింగ్. సో మెజారిటీ 99% మంది ఆ సాంప్రదాయ పద్ధతిని ఆలోచిస్తారు. సో అందులో ఇతను ఎక్సెప్షన్ కాకపోవచ్చు కదా. ఆయన ఇంటెన్షన్ అది లేకున్నా కానీ ఈ నెవర్ థాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మేబీ మనువాది కూడా కావచ్చు. వీ డోంట్ నో, మేబీ, ఐ డోంట్ నో. ఓకే, సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే సోర్స్ని కొట్టాలి అని చెప్తున్నా. ఈ చెత్తని నింపేటోని కొట్టాలి, మన ధర్మశాస్త్రాన్ని చింపాలి, మన ధర్మశాస్త్రాన్ని కరెక్టే అని ఎవడన్నా పాటించకపోతే వాడిని శిక్షించేటోని కొట్టాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయిస్తున్నాని తిట్టాలి, అంటే సోర్స్ని కొట్టాలని చెప్తున్నా. వీళ్ళకి పాపం తెలియకుండా పాటిస్తున్న మనం వాళ్ళని దోషులుగా చూడకూడదు అంటున్నా. మనకి తెలిసి ఎవడు చేస్తున్నాడు, బ్రాహ్మణుడే చేస్తున్నాడు. సత్యప్రకాష్ రాధా మనోహర్ అనే పిచ్చి కుక్క మాట్లాడిన మాటలు కనపడవా పిచ్చి నా కొడుకులు. కరెక్ట్ బ్రదర్. రాధా మనోహర్ దాస్ ఎన్ని బూతులు మాట్లాడతాడు, మరి వాడి మీద ఎందుకు చర్యలు లేవు? హమారా ప్రసాద్ ఎన్ని బూతులు మాట్లాడతాడు, ఎందుకు చర్యలు లేవు? ఒకరికి ఒక న్యాయం ఎందుకు, ఇంకోరికి ఇంకో న్యాయం ఎందుకు? అంటే నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, రాజ్యాంగాన్ని నువ్వు పాటిస్తలేవు, ఆ ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అనేది క్లియర్గా అర్థమైంది. పెట్టండి రాధా మనోహర్ దాస్ మీద ఉపా చట్టం. ఇదే పవన్ కళ్యాణ్ మీద పెట్టండి, చెప్పు పెట్టినందుకు. నక్సలిజం మంచిదని చెగువీర నాకు ఆదర్శం అని చెప్పినందుకు ఈయన మీద పెట్టాలి ఉపా చట్టం. ప్రశ్న రావణ్ మీద కాదు కదా. దొంగ. సో ఓంకార్ బుడిగమల్ల ఏమంటున్నారు, దేశంలో దొంగలు పడ్డారు, జాగ్రత్త, మతం ముసుగులో కులం ముసుగులో. అదే మిత్రులారా, కరెక్ట్, టోటల్లీ అగ్రి. సో మేలుకో హిందువా మేలుకో. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, స్త్రీలని ఎందుకు తీసుకురాలేదు అంటే వికృత చేష్టలు, నానా హింస, రక్తపాతము, క్షుద్ర పూజలు ఇలాంటివి సంచారకులకి, పెళ్లి సంబంధాలు, భార్యా పిల్లలు ఉండవు, దేశదిమ్మరులుగా తిరిగే వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి, ఆ స్త్రీని వాడుకొని వదిలేస్తారు, అది కూడా చిత్రహింసలు పెట్టి సంచారకులు. కావచ్చు బ్రదర్, మేబీ కావచ్చు. అంటే వాళ్ళు వేరే దేశంకి వాళ్ళకి చెప్పి కూడా రాలేదు కావచ్చు వీళ్ళు. ఓకే, పారిపోయి వచ్చి ఉంటారు మేబీ. రాజేష్ మామిడిపల్లి, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో పిల్లలు కులం పేర్లు పెట్టుకుంటే ప్రతి ఒక్క ఛానల్ వాడు పిలవడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, బిగ్ బాస్కి వెళ్ళండి అని చర్చలు మీరు గమనించండి బ్రదర్. కులం పేరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న అమ్మాయిలకి పెద్ద పెద్ద ఛానళ్లు ఇక వేరే ఛానళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇంటర్వ్యూలు, బిగ్ బాస్లు అంతా మనం కూడా అదే కులం పేరు పెట్టుకోవాలి సోషల్ మీడియాలో. అదే బ్రదర్, ఏం పిచ్చి అది, వెర్రీ. ఓకే, దాంతో మనిషి గుణానికి విలువిస్తాం. కులం దేముంది, ఏం పాడైంది? కులం పేరు పెట్టుకుంటే అయిపోయిందా? నా కులపోడు ఎంత దుర్మార్గుడైనా నేను వానికి గుడ్డిగా మద్దతు ఇవ్వాలా? అట్లా చేస్తే నీకు క్వాలిటీ పోతుంది, కంటెంట్ పోతుంది, ఆ టాలెంట్ దుర్వినియోగం అవుతుంది. టాలెంట్ ఉన్న వాళ్ళని మనం గౌరవించాలి, కుల మతాలకు అతీతంగా వాళ్ళ టాలెంట్ని అందరికీ పనికొచ్చేటట్టు చేయాలి. కాబట్టి నువ్వు అట్లా చేసినావు అనుకో, లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, నిన్ను ఒకటి చూడు, నీ ఛానల్ ఒకటి చూడాడు. ఎందుకంటే 1-2 సార్లు భరిస్తారు నచ్చకపోయినా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, రామ్ చరణ్ని ఎంత పెద్ద హీరో చేద్దామని అయితలేడు కదా. ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, 2 కొడుకుల్ని పెద్ద పెద్ద హీరోలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, అయితలేరు కదా. వాళ్ళ లోపలికి వెళ్ళి టాలెంట్ రావాలి కదా. నీకు డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అయినా కానీ ప్రజలు ఆదరిస్తలేరు కదా. మరి నానికి ఆయనకి పెద్ద ఈ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలే కదా. అంటే కంటెంట్ మంచిగా ఉంటే చూస్తున్నారు, సింపుల్. కాబట్టి సో అంటే ఏమంటున్నా, కులం మతాన్ని ఒక టెంపరీగా వాడుకుంటామేమో కానీ ఇది లాంగ్ రన్ పనిచేయదు, టాలెంటే పనిచేస్తుంది. చంద్ర అద్భుతమైన విశ్లేషణ, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు, జిలానీ షేక్, గో హెడ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు, సత్యప్రకాష్ ఏమంటున్నారు బ్రదర్, ఎస్సీ ఎస్టీ బీసీలు కాపు కమ్మ రెడ్డి కులాల వారి జెండాలు మోయడానికే ఇష్టపడుతున్నారు, కానీ రాజ్యాధికారం పొందాలనే ఆశే లేదు బ్రదర్. అదే బ్రదర్, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, నేను కేవలం కులం బేస్డ్గా వ్యతిరేకం కాదు. ఓకే, ఒక కులంలో
కొంతమంది మేజర్ ఎస్పెషల్లీ బ్రాహ్మణ కులంలో ఎక్కువ మంది అబ్యూజర్స్ ఉన్నారు. కానీ అందులో కూడా 1-2% మంచి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి కేవలం కాస్ట్ బేస్డ్గానే మనం మాట్లాడతలేం, కానీ అబ్యూజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను ఏమంటున్నా అంటే కులాలకి మతాలకు అతీతంగా మంచివారు ఎవరు ఏ కులంలో ఉన్నా, ఏ మతం, ఇంక్లూడింగ్ రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ్, ఇంకేదైనా సరే మనం వాళ్ళని గౌరవిస్తాం. ఏది రాజ్యాధికారం అంటే ఒక కులపోడు అయితే వాడు వాని కుటుంబం బాగుపడుతుంది, కానీ మొత్తం జాతి బాగుపడుతుంది అనుకోవడం భ్రమ. కాబట్టి మంచి వాళ్ళు ఎవరున్నా సరే, ఏ కులం వారైనా సరే వాళ్ళని మనము ఆదరించాల్సిందే. ఓకే, అంటే కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిస్తేనే మనము ఒక సమిష్టిగా పరిపాలన చేయగలుగుతాం, సమిష్టిగా ఏమైనా మంచి చేయగలుగుతాం. కాబట్టి గుణముకే విలువ, కులానికి కాదు. అర్థమైందా? సో కులం అనేది అది ఒక ఓల్డ్ కాన్సెప్ట్, అది ఒక చెత్త మన మీద రుద్దబడింది. అర్థమైందా? సో ఆ చెత్తని మనం పాటించాల్సిన ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పకపోతే, సమాజంలో చెప్పకపోతే నేను ఏ కులమో ఎట్లా తెలిసేది నాకు? అంటే ప్రకృతి మనకు కులం పెట్టలేదు, ఎవడో చెత్త నా కొడుకు పెట్టిండు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళందరము ఐకమత్యంగా మన పరిపాలనని మనమే పరిపాలించుకొని మనము యొక్క సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ కులం పోయేటట్టు కనిపిస్తలేదు కాబట్టి సమన్యాయం చేయాలంటే ఏ కులం బాట వానికి ఇస్తే కొట్లాట పోతుంది. ఎవరు ఎంత జనం ఉంటే అన్ని సీట్లు వాళ్ళకి ఇస్తేస్తే కొట్లాట పోతుంది. నాకు అన్యాయం అయింది, నీకు అన్యాయం అయింది, తలకాయ నొప్పి ఉండదు. కానీ అందుకోసం ఆ యొక్క బీసీ బిల్లు, మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తే ఈ తలకాయ నొప్పి పోతుంది. ఇక ఒక పార్టీ ఇప్పుడు తినేటోడు మారుతున్నాడు, ఆకుల రెడ్డోడు తింటాడా, వెల్మోడు తింటాడా, ఇంకోటి తింటాడా, అది కాదు కదా. సో అందరు ఉంటేనే అది పరిపాలన, ఒక వ్యక్తి కాదు. సో ముందు ఎస్సీ ఎస్టీ చైతన్యం రావాలి, బీసీ ఎస్సీ ఎస్టీలో చైతన్యం రావాలి, మహిళల్లో చైతన్యం రావాలి, ఆ మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయించుకోవాలి, బీసీ బిల్లుని ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. ఓకే, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యం వల్ల. సో ఐ థింక్ దే ఆర్ గుడ్. సో అది మిత్రులారా, చాలా టైం అయింది. లాస్ట్ ఒకటి సత్యప్రకాష్ జీ, అంబేద్కర్ భావజాలం కలిగిన వారు అందరూ ఒకటే వాళ్ళు బ్రదర్. అదే బ్రదర్, అంబేద్కర్ భావజాలం అంటే అంబేద్కర్ అయినా, పెరియార్ గారైనా, లేకపోతే పూలే దంపతులైనా, ఇంకెవరైనా, ఓకే, సామాన్యులైనా సరే సామాన్యాయం కోరుకుంటున్నారు. అంటే ఈ వివక్ష మనువాదం ఉండకూడదు. అందరికీ ఆ యొక్క ఏమంటారు భూమి కానీ, ఆ యొక్క డబ్బులు సంపద కానీ, లేకపోతే హక్కులు కానీ అందరినీ ఈక్వల్ ట్రీట్ చేయమంటున్నాం. వాళ్ళని ఇంకో కులపోని చెడ్డగా చూడమంటలేం. ఈవెన్ బ్రాహ్మణ్ అయినా ఇంకోనైనా వాళ్ళని చెడ్డగా చూడమంటలేం. మమ్మల్ని వివక్ష చేయకు, అందరం సమానంగా బతుకుదాం అంటున్నాం. అది వానికి నచ్చట్లేదు. వానికి ఒక సిస్టమ్ ఒక అబ్యూస్కి అలవాటు చేసుకున్నాడు. దాని నుంచి వాడు కష్టపడకుండా వాడు మన సంపదను శ్రమ దోపిడీ చేయాలనుకుంటున్నాడు, సంపద దోపిడీ చేయాలనుకుంటున్నాడు, మన మీద ఆధిపత్యం చేయాలనుకుంటున్నాడు. అది వద్దు అంటే వానికి నచ్చలేదు, కానీ తప్పదు. ఈ హ్యాస్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ ఏమంటారు అందరూ సమానంగా ఉండాల్సిందే. అందుకోసమే ఈ స్వతంత్రం వచ్చినాక మన పెద్దలందరూ కలిసి రాజ్యాంగం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి దాన్ని అంతే మళ్ళీ ఉల్టా చేస్తా అంటే ఊరుకోవద్దు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే మనందరం ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతం వల్లైనా దయచేసి ఓకే ఏది సమన్యాయం కోసం పోరాడదాం. మన యొక్క సంపద, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు కావచ్చు, అది జాతి సంపద కావచ్చు, నదులు కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, భూగర్భ ఖనిజాలు కావచ్చు, అవి జాతికి అందాలి, అందరికీ అందాలి. ఒక వర్గం వారు దోసుకుంటా అంటే చూస్తూ ఊరుకోకూడదు. సో అందుకోసం అనునిత్యం ప్రశ్నిద్దాం, పోరాడదాం, ప్రజాస్వామిక పద్ధతులను చేద్దాం. కానీ వాళ్ళు ఆ భాషను వాడి ఒక ప్రశ్నించే ఒక శాంతియుతంగా, ఒక ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకుండా ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్న వాళ్ళ మీద నిరంతరం దుష్ప్రచారాలు, ట్రోల్స్, దాడులు చేస్తామంటే మనం వాళ్ళ భాషలో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కూడా చెప్తాం, ఇట్లా కూడా చెప్తాం, అట్లా కూడా చెప్తాం. ఓకే, సిచ్యువేషన్ బట్టి.